మధుశ్రీ రత్న మధురి మధురికా పరిణయ. రెండు డాక్యుమెంటరీలను ఆవిష్కరించుకోవడానికి మనం ఇక్కడ సమావేశమైన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విజయించినటువంటి మాధులు ప్రతినిధికి మన నియోజకవర్గానికి చెప్పుకోవాలనుకునే మన ప్రతినిధి ఎక్కడికి వెళ్ళినా సగర్వంగా మనం సిద్దిపేట చెప్పుకోగలిగేటటువంటి అవకాశాలు సిద్దిపేట ప్రజలకు ఇచ్చినటువంటి మాధులు ఆదర్శనేత తల్లి హరీష్ రావు గారు. అదేవిధంగా భారతదేశానికే ఆదర్శప్రాయంగా లక్షలాది మందికి ఆచార్య విధాన్ని అనుగ్రహించి అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తూ ఉన్నటువంటి గురువంతుడు సమస్య అత్తగారు రఘునాథరావు గారికి ఒక విచిత్రమైనటువంటి సందేశం. అత్తగారు రఘునాథరావు గారు ఆలయం చేసినటువంటి కొన్ని రోజులలో వారి ఆశీస్సులతో మండల ప్రజాపరిషత్ అధ్యక్షులైనటువంటి శ్రీమతి నేనేటి రోజా శర్మ గారు, అమ్మాయారు నేనేటి రాధాకృష్ణ శర్మ గారు ఇవాళ వారి డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమం వారికి వారి ఆశీస్సులతో వికాపత్రం చైర్మన్ గారి వారి దగ్గర పాల్గొన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు రాజనాథ్ గారు, ప్రెస్ అకాడమీ అంజయ్య గారు ఈ డాక్యుమెంటరీలో ఇంత అందంగా అద్భుతంగా తీర్చిదిద్ది అన్నపడడం వల్ల మనందరికీ అందించినటువంటి జయహింద్ గారు, అదేవిధంగా మానవ అత్తగార వారి కుటుంబస్తులకు ఈ సదస్సులో పాల్గొంటున్నటువంటి సహోదయ ప్రేక్షక వీక్షక శ్రోతృ జనానికి స్వాగత సమానులు అర్పిస్తూ అసలు సరస్వతి ఉపాసననే చీకటి నుంచి వెలుతురు వైపు ప్రయాణం, అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు ప్రయాణం. కాబట్టి నేటి అతిథులు జ్యోతిని వెలిగించి అందరి హృదయాలలో ఉండేటటువంటి ఆత్మజ్యోతిని ప్రకాశింపజేయవలసిందిగా సరిగ్గా ప్రార్థిస్తున్నాను. వైదిక ప్రార్థన గోలిపట్ల నాగరాజు సీతారామచంద్ర బృందం చేయవలసిందిగా సరిగ్గా ఆహ్వానిస్తుంది. तस्मै पंचमहोद प्रत्यशुणोतु पंचहोदो भवतु पंचहोदो हवेना वैशः तन्वा एकं पंचहोदको सत्तमो पंचहोदेभ्यागच्छते परोक्षेण परोक्षप्रियाय गाढिदेवा धन्यवाद सर. शारद चंद्रिका भवनजारुमनोन्य विलासमूर्ति इंपारेडु चंद्ररेख तलपै ధరించిన శుభకీర్తి వందారు జనాలు రక్తి వరదాయిని పుస్తకపాణి వాణి జలవారగ క్షమాలకరం దురహింపదు కీర్చడు. అష్టకాల సమస్య అష్టకాల నరసింహారావు గారి జీవిత దృశ్య చిత్రణానికి వరకు మనం చూసాం. చాలా అందంగా కనిపించినటువంటి జీవితం మనకక్కడ కనిపించింది. కానీ దాని వెనుక చాలా కఠోరమైన పరిశ్రమ. అయితే ఈ మాట నేను చెప్పడానికంటే ముందు ఒక మాట నేను చెప్పడానికి సాధించడానికి పెద్దలేస్తాను అనుమతి. నాకు చాలా కాలంగా ఒక అనుమానం ఉంది. చాలా మంది మహాత్ములు సన్నిహితంగా ఉంది. గొర్రెపట్ల రమణ శాస్త్రి గారు ఉండేవారు. బాగా కోపం ఉండేది.
ఇంత కోపం అంటే అసలు ఆయన పనులకు పరిగెత్తేంత కోపం ఉండేది. తర్వాత మన గురువులు అక్కడ తెలిసిన క్షణంలో ఎక్కువ అక్కడ పోతుంది. అంటే అక్కడ తర్వాత మా నాన్నగారిలో కోపం చూశారు. కాబట్టి ఆయన కూడా చంద్రశేఖర్ సిద్ధాంతి ఆయనలో కూడా కోపం చూశారు. నాకు ఒక డౌట్ ఉంటే అసలు ఎందుకు ఈ ఉపాసకులందరూ ఇంత తీవ్రమైనటువంటి భావజాలం ఉంటుంది, ఇంత తీవ్రమైనటువంటి ఆవేశం ఉంటుంది. అంత సంశయం ఈ సంశయాన్ని మా గురువుగారు ఎందుకు గాఢగా ఒకసారి ఎక్కడి అయ్యా ఎందుకు మరి అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు అందరి నుంచి చాలా మంది చూసిన అమ్మవారు ఉపాసన చేసేవాళ్ళు ఎవరైతే తురీయ స్థాయికి చేరుకున్నారు, ఏదో ఆపరేషన్ చేసుకుని మంత్రజపం చేసుకునే వాళ్ళలో ఉండకపోవచ్చు, కానీ తురీయ స్థితికి పోయి అమ్మవారే తాముగా అయిపోయేట స్థితిలో చేస్తున్నటువంటి వాళ్ళలో మాత్రం తప్పనిసరిగా ఆగ్రహావేశాలు ఉన్నాయి. దుర్వాసులైన ఉంటే ఈనాడు కూడా ఉన్నటువంటి వాళ్ళలో అందరిలో కనిపించేటటువంటి సాధారణమైనటువంటి దుర్వాసులు అంటే మనం అందరం పోటీచి అనుకుంటా కానీ దాని గొప్పపాతపడే ఆర్యాదర్శి రాసినాడు. తర్వాత ఏమి పంచాడు అసలు అమ్మవారి గురించి ఆయన చెప్పుకున్నంత గొప్పగా మళ్ళీ అంతకాలం అని చెప్పారు. ఎవరు చెప్పలేదు వచ్చారు అంత గొప్పగా అంత గొప్ప సాహిత్యమైన ఇదే అభిప్రాయాన్ని నేను గాఢాల దగ్గర వ్యక్తం చేసినప్పుడు ఆయన నవ్వి ఒక మాట ఏమన్నాడంటే, అమ్మవారికి ఉపాసించే వాళ్ళలో ఆగ్రహం ఉండదు. మరి ఎందుకు కనిపిస్తున్నది ఇది అంటే ఒక మాట చెప్పాను. ఒకవేళ అమ్మను ఉపాసించే వాడికి కంటే నిజంగా కోపపోతే అది రెండు విధాలు నష్టం అవుతుంది. ఏమిటి ఆ నష్టం అంటే, ఎవరైతే తింటాడో ఒక పదనాశం అవుతాయి, మనసులో తింటుంది బయట కనుక. ఒకవేళ అన్ని మనసులో పెట్టుకొని బాధ పెట్టి ఉపాసన పోతుంది, చేస్తున్న ఉపాసన మొత్తం గంటపాలైపోతుంది. ఎవరి మీద కోపం వచ్చిందో వాడికి నష్టం జరుగుతుంది. ఈ రెండు ఉంటాయి కాబట్టి మనసులో ఏం పెట్టుకోకుండా పైకి అనేస్తారా వాస్తవం వాళ్ళకి కోపం ఉండదు. అట్లాంటి వాళ్ళకు ఉండే ప్రేమ ఎవరికి ఉండదు. అప్పుడు నాకు అంటే చల్లని మానసం సహజంత విభాసిత బాలభావం అష్టకాలం సందర్భంలో నేను చెప్పినటువంటి చల్లని మానసం సహజంత విభాసిత బాలభావం ఇంత ప్రశాంతంగా కనిపిస్తారో ఒక్క సెకండ్లో అంత కోపం వస్తుంది, మరో సెకండ్లో మళ్ళీ అంతా ఇదైపోతుంది. అయితే ఇంత ఉపాసన ఇంత సాధన వెనుక దశాబ్దాల నుంచి ఉంటుంది. నేను వాళ్ళ మీద పరిశోధన చేశాను కాబట్టి వరంగల్లో చదువుకుంటున్నప్పుడు కేవలం అక్కడ దేవాలయంలో దొరికేటటువంటి పులిహోర ఆహారంగా తీసుకొని కొన్ని సందర్భాలలో నీళ్లు మాత్రమే తాగి ఆహారం కూడా లేకుండా చదువుతున్నటువంటి ఒక విద్యా దీక్ష వారిలో వాసనలో సరస్వతి సన్నిధిలో తపస్సు చేస్తున్నటువంటి సందర్భంలో కేవలం 5 రోజుల పాటు నీళ్లు మాత్రమే తీసుకొని పూర్తి నిరాహారంగా అమ్మవారిని ప్రసారం చేస్తున్నటువంటి స్థితి కూడా వారిలో. అదేవిధంగా జ్యోతిష్యం నేర్చుకోవడంలో కూడా ఒక గురుగారిని ఆశ్రయిస్తే ఉన్నటువంటి సార్లు పోయి యాత్ర వచ్చేసి నేనే చదువుకుంటా అని చెప్పేసి ఎంత దూరం పోయాడు అంటే తేదీ లేకుండానే నష్టజాతక విధానంలో డేటా బర్త్ తెలియని వాడిని కూడా జాతకం రాసేంత ఉచ్చ స్థితిలో జ్యోతిషాన్ని దాంట్లో పరిచయం కలిగినటువంటి పుట్టినాడలో నాకు కూడా ఇప్పుడు జ్యోతిషం నేర్చుకోవాలా జాతకం నేర్చుకోవాలని పిలిచి చాలా సార్లు అనుసారం విన్నాం. నాకు ప్రవాసం ఉందని చేశాడు. తర్వాత మామా సోమారిగా భారత పుత్రులు చెప్పారు. చెప్పేసి ఏం చేశాడంటే, నేను ఇట్లా నేర్చుకున్నాక నాకు పరోక్షంగా ఏమనిపిస్తుంది, నువ్వు కూడా అర్థం నేర్చుకోవాలి నేను చెప్పేది అనిపించింది. కొన్ని సందర్భాలలో గోపాలకృష్ణ గారి సంతానంలో గవర్నమెంట్ సంతానం పెడితే సంతానం చదువుతుంది వారు ఇంకా చెప్పినారు, ఏ కారణాలలో జరిగిందని చెప్పినారు. ఇంకా ఏ జాతకాన్ని పరిశీలిస్తూ ఏ అంశాలు ఉన్నాయని చెప్పినారు. అయితే ఈ సందర్భంలో మరొక విషయం ఎప్పుడైనా మనం గుర్తు చేస్తాం. 1994 సంవత్సరం మా పెద్దలు ఇక్కడ కాంగ్రెస్ చాలా కీలకమైన నాయకుడు. 1994 సంవత్సరంలో మదన్ మోహన్ సిద్దిపేటకి పోటీ చేసినప్పుడు మదన్ మోహన్ గెలిస్తే ముఖ్యమంత్రి ఏకాంతంలో ప్రచారం జరిగినప్పుడు ఇక్కడ దాదాపు ద్వితీయ శ్రేణి నాయకులు అందరూ కూడా చంద్రశేఖరరావు గారిని వదిలిపెట్టి దేశంలో మా అన్న రాధాకృష్ణ తప్ప మిగతా వాళ్ళందరూ దాదాపుగా మదన్ మోహన్ గారిని గెలిపినారు. అటువంటి స్థితిలో సాగుతున్న అంశాలు బాగా గుర్తుంది. ఆ జాతకాన్ని చూసి ఒక మాట అన్నాడు, మీకు పర్వదేవులో ఉన్నారు సార్, మీకు ఏం కాదని చెప్పాడు. ఇంకా ఒక మాట చనిపెట్టి వాళ్ళ రిటర్న్లో వస్తూ అక్కడ జీవనరెడ్డి గారికి ఆయన వచ్చేటప్పుడు సార్ నాకు రాసిన పర్వదేవులో ఉందా ఆయన సాధించి చెప్పింది. ఇంకా పర్వదేవులో ఉంటుందా కోసం నేను జాతకం అధ్యయనం చేయాల్సినటువంటి పరిస్థితి. అంటే అట్లా రేఖామాత్రంగా దిశామాత్రంగా చాలా మందిని
ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి ఇది మరి జీవితంలో కలిగిస్తుంది. ఇప్పుడు నందిరి సిద్ధారెడ్డి గారి యొక్క సందేశం మనం విన్నా. నందిరి సిద్ధారెడ్డి గారు కన్నపద్యాలు రాసుకొని పోతే నువ్వు పద్యం రాయకూడదు రాయలేవు అని చెప్పకుండా ఆ పద్యం కంటే వజ్రగణంలో రాసేలు రాణిస్తామని చెప్తే వజ్రగణంలో తెలుగు సాహిత్యంలో ఆయన అత్యున్నత స్థాయికి చేరుకోగలిగినటువంటి స్థితి పెట్టింది. ఆ సూచన చాలా ముఖ్యం. ఢిల్లీలో ఉండేటటువంటి ఒక శిష్యుడు ఆత్మహత్య చేసుకోవాలనుకునే సందర్భంలో శివలింగుడు వారికి వస్తే వారు చెప్పినటువంటి ఒక్క మాటలోని ఆత్మహత్య మానుకునే ఉన్నత స్థాయికి జరుగుతున్నటువంటి విషయం కూడా వారి శిష్యుల్లో కనిపిస్తుంది. అందుకని ఆయన అష్టకాల ప్రచారంలో అంతిమ నిర్ణయాలు ఎప్పుడు అగాధాల నమ్మకంలోనే ఉంటాయి. కాబట్టి ఇట్లా సరస్వతి ఆలయ నిర్మాణం వైపు వస్తే మేము అక్కడ మొదలు ముప్పు వచ్చినప్పుడు ఆ బండల నిలబడాలని వీళ్ళన్నటువంటి పరిస్థితి. అటువంటి బుర్రలను పైకి రాడుకోవాలన్నా కష్టమే, సిమెంట్ పోవాలన్నా కష్టమే, ఏది పోవాలన్నా కష్టమే. ఎంత కష్టం, ఎంత కఠోరమైన పరిశ్రమ. ఇంత వాళ్ళు చేసింది అంటే తీవ్రమైన సాధన ఉపాసన ఒకవైపు, వారి తీవ్రమైన సాధనలు ఉపాసనలు శాంతపరిచేటటువంటి శాంతారాధన అక్కగారు ఒకవైపు, అయంబరం శివశక్త్యాలతో ప్రపంచం అన్నట్టుగా వెంట ఉండి వెంట నడిచి ఇన్ని ఉన్నత శిఖరాలు చేరుకోవడానికి ఆస్కారమైనటువంటి తల్లి మహాతల్లి అమ్మ తాతారావు. మర్పడ రత్నారాయణ దేవాలయం ఇవాళ ఒక స్థాయిలో వెలువడుతున్నదైతే వారి సూచన వారి ఆశిస్తుంది. నేను తిరునాళ్ళలో పనిచేస్తున్న ఒక రోజు అక్కడికి వచ్చాను, రిటర్న్లో వచ్చాను. ఇక్కడ మామిడి చెట్టు ఉంటే ఆ కొమ్మ మీద వెళ్ళి రెండు బాగా వెళ్ళిపోతే ఏం కావాలని చెప్పి ఎక్కి నిలవని చూసి కింద మామిడికాయ అని ఈ ఆదాయాన్ని పొందడానికి కావాలి. ఆత్మ ఏమైతే బాగుంటే అయినాడైతే వెళ్తూ వచ్చేసి అని వారి వాకు అట్లా అది సరస్వతి యజ్ఞ సేవ సంతి నియమాలు రాసినప్పుడు భాషల పోతూ వస్తూ పశువులు రాసిన నియమాలు నాకు చెప్పినాను, నేను రాసినాను. 99 యజ్ఞాల వరకు నేనే దానికి సమన్వయకర్తగా ఉన్నాను. వాళ్ళ సమయంలో నేను సమన్వయకర్తగా ఉన్నాను. ఎంత కఠోరమైన నియమం అంటే ఇంతకుముందు మా నాగరామారావు వీడియోలో చెప్తుంది. స్వయం పాలన విషయంలో ఆయనను ఇచ్చినటువంటి వ్యక్తి మరొకటి లేదు. ఆయన మీద నేను తీసి సబ్మిట్ చేయాలా? వారు రేపు పోవడానికి ముందు నేను గోరెపల్లికి పోయి వారితో సవరించుకొని అది చేసి సబ్మిట్ చేసే పనిలో ఉన్నా. అయినా సరస్వతి యజ్ఞానికి రాకపోతే సత్యం తీసేస్తాము అనేటటువంటి నియమాన్ని అనుసరించి ఆయన మీదనే నేను ఏంటి చేస్తున్నా సరే, ఆయన మీదనే నేను తక్షణ చేయవలసిన అవసరం ఉన్నా సరే నా సత్యంతో కూడా పోయించాను. అంటే అంత కఠినమైనటువంటి స్వయంపాలన నియమం జరిగినటువంటి వ్యక్తి. అందుకని ఇంతటి మహోన్నత శిఖరాన్ని చేరుకోగలిగిన ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆధారపడాలతో కూడినటువంటి అభినందన చందనాలను అందజేస్తూ ఇప్పుడు మనం ముఖ్యమంత్రి గారి చేత ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరణ 2 డాక్యుమెంటరీలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమో బ్రహ్మశ్రీ అంతగా నరసింహరావు గారి జీవన వికాసం పైన వేసినటువంటి ఇది ఒకటి. దాని మాన్యులు ఇప్పటిదాకా మనం చూసినటువంటి డాక్యుమెంటరీ దాన్ని వారు ఆవిష్కరించవలసిందిగా సరైనగా ప్రార్థించడం. మనమందరం కూడా గట్టి కరతాళ ధ్వనులతో ఈ సన్నివేశంలో మన ఆనందాన్ని కూడా వ్యక్తం చేయాలి. రెండవది సరస్వతి క్షేత్రంపై వచ్చినటువంటి డాక్యుమెంటరీ. దాన్ని గౌరవనీయులు శ్రీకాకుళం జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ శ్రీమతి సిన్నేటి వెంకటరమణ గారు, అష్టకాల నరసింహరావు గారికి అత్యంత ప్రియ శిక్షులైనటువంటి వాళ్ళలో ఒకరు రాధకాల శర్మ గారు వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. మనమందరం మరొకసారి కనకాల సాహిత్యం వేరు అష్టకాల వారి సాహిత్య సృజన ముందు చాలా తెలుసు. అలాంటి దశలో నేనున్నాను. చదువుతున్నారు మహామౌలివారు, మహాకవివారు, మహాకవి. అలాంటి వారిలో అష్టకాల వారు కాదు. ఆయన అనుకున్న నిర్ణయం మహామందిగా ఉంటుంది. అది సరస్వతి ఆలయ నిర్మాణమైన వీటికి తత్వమైన మనకి
అలాంటి మొండిదాన్ని సాధించడంలో గట్టుకులు వారు. అంటే సాధారణ పౌరులైతే సాధారణ వ్యక్తులైతే ఆ ఆలోచనను ఏ కలగానో మర్చిపోతున్నారు. కళలో వచ్చిన దాన్ని ఆలోచన రూపానికి ఆచరణ రూపాన్ని సంఘటింపజేసి అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత కావాలి. అది వారితో నా చిన్న పరిచయం నారాయణ పేరులో వారు మొట్టమొదటి అష్టావధానం చేశారు. మెలుగుల రచయిత సంఘం సభలో అప్పుడు అష్టావధానం చేయాల్సిన వ్యక్తి రాకపోవడం వల్ల వేంపటి నరసింహాచార్య గారు నేను కొంత అష్టకాలమాయంగా ఒత్తిడి అష్టావధానం చేయాలి. కొంత వెలుగుతనం ముందు ప్రదర్శించిన వారు చేసిన అష్టావధానం వందలాది అష్టావధానాలకు వేదిక దారితీసింది. అక్కడ ఉన్న ప్రముఖులు అందించిన అభిప్రాయం దానికంటే వారు చేసిన కృషి అందుతారు. ఏదైతే నేను పుస్తక రచయితగా మిగిలిపోకుండా సాహిత్యానికి పరిమితం కాకుండా దైవారాధన, సరస్వతి ఆరాధన, దేవాలయ రూపకల్పన ఇలా బహుముఖ ప్రజ్ఞాశీలుడైన అష్టగా నరసింహారావు వారు వారి ముందు మాటలు మాట్లాడిన కొంత జంతుగా ఉండొచ్చు. అది నాతో పాటు మరికొందరికి కూడా ఉండాలని చెప్పచ్చు. ఏదేమైనా వారి కీర్తిని, వారి కృషిని, వారి వైభవాన్ని, వారి చారిత్రక నేపథ్యాన్ని, వారి జీవితాన్ని దశదిశలా సాగేందుకు డాక్యుమెంటరీని రూపొందించిన జయహింద్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాహిత్యంలో శిఖరాయమానమైన స్థాయికి చెందినవాడు ఒకవైపు, సాహిత్య స్ఫూర్తినిచ్చేటటువంటి చదువుల తల్లికి అంతటి ఎత్తైన దేవాలయం మరొకరు. వారి ఉపన్యాస నిర్వహణ ఒక విషయం గురించి పురుషోత్తములు పుస్తకావిష్కరణ జరిగిన రోజు స్వర్గీయ ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు అభ్యంతరంగా విభాగ ఫలితంగా దీర్ఘ శరీర సమీవ రోజులు అనే పద్యాన్ని చదివి అసలు ఈ పదాలన్నీ 16 వయసులో 15 వయసులో వాళ్ళు ఎట్లా రాయగలిగినారు, ఆయన సరస్వతి గురించి మమ్మల్ని అందరినీ కాపాడేది లేకపోయినట్టుంటే అశ్వరాజుల రోజు అగ్రశ్రేణిలో చూసేవాళ్ళు అన్నగారు ఇదే రచన కొనసాగించే అని ఆంధ్ర శాస్త్రంలో జరిగినటువంటి సభా మందిరంలో వేలాది మంది సాహిత్యుల సమక్షంలో ప్రకటించారు. అంటే ఒకవేళ ఆలయ నిర్మాణ లక్ష్యమే కనుక లేకుండా కేవలం సాహిత్య విషయవరంలోనే వారు ఉన్నట్లయితే అసలు వాళ్ళ ఏ కవి కూడా వారి తర్వాతనే కలిసి కాశిక్షిత కాళిదాస అన్నట్టుగా వారి పేరు చెప్పిన తర్వాతే మన కవి యొక్క పేరు చెప్పాలని పద్ధతి ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ విషయాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. అదే సభలో అవధానం వెళ్ళడం అవధానం చూడంట కనుగొన మధ్య ఉండాలని సభాధ్యక్షుడు వెంకటరమయ్య గారు సభాధ్యక్షులు చేస్తున్నారు. అటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసినటువంటి అజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ వారితో సాహిత్యం ఉన్నటువంటి మరొక శిష్యులు రాధాకృష్ణ సరస్వతి విద్య సేవా సమితి ప్రారంభ రోజుల్లో ఆ 14 మందిలో వాళ్ళు కూడా ఉండరు. అంతకన్నా ముఖ్యం ఏంటంటే కొంత మహారాజుగా విషయం ప్రస్తావించారు. అనంతసార దేవాలయం నిర్మాణమైనటువంటి తొలి రోజుల్లో అక్కడ ఏ అవసరం ఉన్నా ఏ గ్రాంట్ గురించినటువంటి చర్చ వచ్చినా చంద్రశేఖరరావు గారితో అనంతసారాలు దృష్టి చేసేవారు. ఇంతటి సాన్నిహిత్యం వారి వారు తాము సందేశాన్ని అందించాల్సిందిగా సరైనగా ప్రార్థిస్తుంది. కార్యక్రమ సభాధ్యక్షులు మా తమ్ముడు కరుణా శర్మ,
ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి సిద్దిపేట నియోజకవర్గ ఆచార్యులు ఒక ఆదర్శవంతమైన నాయకులు నిర్వహించడం గారు ఈనాటి కార్యక్రమానికి హీరో మా బావగారు శ్రీకాళ నరసింహరావు గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు, ప్రసారాన్ని సభ్యులు అంజన్ గారు, జయంతి గారు, ఆ సభ్యుల గోగా, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మా శ్రీకాళ గారి గురించి రాగానే అనుకుంటుంది మీరు వచ్చినాక 5 సంవత్సరాలు వస్తున్నామని మేము ఇంకా నిర్మించున్నామని మా తమ్ముడిని నన్ను పిలిపిస్తున్నాం మా బాబు. నిజంగా వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ఆత్మీయత కూడా ఉంటుంది. ఆ తర్వాత 15 నిమిషాలు బయటకు తీసుకుపోయి మాట్లాడింది. నిజంగా వారి కోపాన్ని చూసిన వారు వారి ప్రేమను కూడా పొందగలిగేటువంటి అదృష్టం మాకు కలిగింది. అదేవిధంగా వారు దేవాలయాన్ని ప్రారంభించి నిర్మించినటువంటి సమయంలో అక్కడ కనీసం పోటీ కూర్చోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇక్కడ చిన్న రూట్ కూడా ఉండేది కాదు. అంటే వారు నిర్మించుకున్న ఇల్లు తప్ప. అప్పుడు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాజిరెడ్డి గారు మన ఈ గారు ఉండేది. వారికి చెప్పారు మీరు ఏదైనా చేసి ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేయాలని చెప్పి. ఆనాడు ప్రారంభమైనటువంటి అంత కష్టంలో ప్రారంభమైనటువంటి అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు ఈ రోజు సరస్వతి దేవాలయం దగ్గరికి వెళ్తే మేము చిన్నకోడూరు మండలంలో కాదు అనంతసాగరంలో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి భావన కలిగే విధంగా వారు అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. నిజంగా వారి ఆశీస్సులతోని మరి ఆనాడు మండలాధ్యక్షురాలిగా రోజు ఉండడం, అదేవిధంగా కేసీఆర్ గారికి వారి మీద అత్యంత గౌరవమైనటువంటి భావన కలిగి ఉండడం, గౌరవం కలిగి ఉండటం, అక్కడికి రోడ్డు నిర్మాణం చేసే విషయంలో కానీ అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలో కానీ నేను కూడా భాగస్వామి కావాలన్నందుకు నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. అప్పుడు కూడా బాగా అడిగేది ఏంటంటే ఆనాడేదో 10-12 కోట్ల అవసరం పడితే కేసీఆర్ గారు చెప్పింది పెరుమల వీళ్ళతో చూడు అని చెప్తే ఏమైనా మీ సార్లు చెప్పిపోయి ఇంకా రావాలని బెదిరిస్తే తప్ప వారు ఎవరిని కూడా శాసించి పనిచేస్తున్నారు తప్ప యాచించి ఎక్కడ పనిచేయలేదు. వారి అమ్మవారు పూర్తి స్థాయిలో మరి వారికి అనుగ్రహం అమ్మవారు వచ్చింది. మొన్నటికి మొన్న హరీష్ రావు గారు కూడా ఒకసారి ఎప్పుడో అక్కడికి వెళ్తే ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా చూడు అని చెప్తే మళ్ళీ నేను ఫోన్ చేసి ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి బాబా అని చెప్తే తప్ప అప్పటి వరకు ఎవరిని అడిగేటువంటి అవసరం ఆయనకు రాదు. అంటే ఎవరిని యాచించకుండానే దేవాలయాన్ని నిర్మాణం చేసేటువంటి ఘనత కీర్తి వారికి దక్కింది. అంత గొప్ప ప్రతిష్ట కీర్తి కలిగినటువంటి వ్యక్తి మా చిన్నకోడూరు మండలంలో ఉండటం, మన సిద్దిపేట ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఉండటం నిజంగా మేమందరం కూడా గర్వపడుతూ ఉన్నాం. తప్పకుండా మీ ఆశీస్సులతో ఇంకా మేము ఆ దేవాలయానికి మాకు సేవ చేసేటువంటి అవకాశం ఏది వచ్చినా తప్పకుండా ముందుకు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ అమ్మవారి ఆశీస్సులు మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మొట్టమొదటిసారి చిన్నకోడూరు మండల పరిషత్ అధ్యక్షులుగా పోటీ చేసినప్పుడు వారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అన్ని రకాలుగా అందించారు. వారు అందించినటువంటి ఆశీస్సులను ఏనాటికి కూడా మా అన్నగారు కానీ మేము కానీ మర్చిపోము. మాకు చిరస్థాయిగా గుర్తించుకునేటటువంటి జ్ఞాపకాలను వారు అన్ని గుర్తించినటువంటి రావాల్సిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కఠోరమైనటువంటి దీక్షకు ఒక ఉదాహరణ ఇస్తారు. మచిలీపట్నంలో అవధానం రాత్రి 9 గంటలకు 10 గంటలకు అవధానం చేసి మరుసటి రోజు స్కూల్కి వచ్చిన హైదరాబాద్ వెంబడి ఎక్కడి మచిలీపట్నం, ఎక్కడి రాజగోపాలపేట, ఎక్కడి చిత్రకాయ రాత్రి అంతా వారు పరిగెడుతుంటే వారితో నేను పరిగెత్తడం. మేము ఇట్లా బస్సుకి అక్కడ వెయిట్ చేస్తుంటేనే మా కోసం ఉన్నట్టుగా అక్కడ ఒక వాహనం సిద్ధంగా ఉందని దాంట్లో కూర్చొని రావాలి. అక్కడ ఒక 4-5 వాహనాలు మార్చి 9 గంటల సిద్దిపేటలో ఉన్నాము. మళ్ళీ ప్రేమలో వారు రాజగోపాలపేటలో వారు గోదపల్లిలో ఉన్నారు, నేను చిత్రాలలో ఉన్నాను. చూసిన వాళ్ళందరూ కూడా అతను ఎప్పుడు మచిలీపేట పోయినారు, ఎప్పుడు వచ్చినారు, ఆశీర్వాదం కదా, ఎలా వచ్చినారు, చేసి వచ్చినారా, చేయకుండా వచ్చినారా అని చెప్పేసి అంతటి కఠోరమైనటువంటి నిర్ణయం, అంత వేగమైన నిర్ణయం, అంత వేగవంతమైన ప్రయాణం
నేను ఇప్పటివరకు నా జీవితంలో వస్తుంది. రాత్రి 11 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి తెరవడం గంటలకు చిలిపేట రావడం అదేదో వాహనంలో అయితే సాధ్యమైందేమో, కానీ ఇన్ని వాహనాలు మాకు ఏ వాహనం దొరికితే ఆ వాహనం, జీప్ దొరికితే జీపు, బస్సు దొరికితే బస్సు, ట్రైన్ దొరికితే ట్రైన్, ఏం దొరికితే ఎక్కడ మళ్ళా తెల్లవారి సకాలంలో ప్రార్థన చేసినట్టుగా పాఠశాలకు ఆదరగడం అయ్యింది. అది అపూర్వమైనటువంటి జ్ఞాపకం తెలియజేస్తూ తర్వాత మాన్యులు రాజవంశాలు ఒక 2 నిమిషాలు బాగా సంక్షిప్తంగా అడగవలసిందిగా కోరుతుంది. ఈరోజు నమస్తే అష్టకళ సినిమా వారు చేసినటువంటి డాక్యుమెంటరీ చిత్ర ఆవిష్కరణకు సభాధ్యక్షులు పెద్దలు చెప్ప గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు మన అందరి అభిమాన నాయకులు అందిస్తున్నాం గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమ భర్త మన అందరి గురువులు, మన అందరి ఆవేద దైవం ఇద్దరు నరసింహరావు శర్మ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అక్క కోట శర్మ గారికి, అదేవిధంగా భగవంతి శర్మ గారికి, మా అన్న గారికి, మరి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దవారికి నమస్కారం. అంతా బాగా చెప్పలేదు, కానీ మా అయ్యగారు ఎప్పుడైతే గుడి నిర్మాణం ఏర్పాటు సందర్భంలో ప్రతి ఉగాది పండుగకు పోయేవారు. పోయినప్పుడు ప్రతి విషయాన్ని కూడా వారిని అడిగిన తర్వాతనే ఏదైనా వ్యాపారం చేసినా ఇంకేదైనా చేసినా తప్పక అడిగి చేసేవాళ్ళు. వారు ఏదైతే చెప్పిందో తప్పక జరిగింది. అంటే వారిలో ఉన్నటువంటి అమ్మవారి కన్నా ప్రదర్శన, వారిలో ఉన్నటువంటి అమ్మవారి దయవల్ల ఈ ప్రాంతానికి ఇంకా మనందరికీ వారి దయ ఉండాలి, అమ్మవారి దయ ఉండాలి, వారి ఆశీస్సులు, వారి కన్నా ప్రదర్శన మన మీద ఉండి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా వారి కృప ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు. చంద్రుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సూచనలు సలహాలు ఇవ్వడంలో అష్టకాల వారికి ఇచ్చినటువంటి ఆదర్శ మిత్రులు అనుకోండి, ఆదర్శ గురువు అనుకోండి, ఆదర్శమైన మిత్రుదేవులు అనుకోండి, దాన్ని ఏ పేరు మరొకరు. రెండవ రాష్ట్రం చెప్తారు, అవసరం అనుకున్న చోట అడగకుండా సలహాలు ఇస్తారు, అవసరం లేని చోట అడిగిన సలహాలు. ఇది వాళ్ళ వ్యక్తిత్వంలో ప్రత్యేకంగా సెక్రటరీ రిజల్ట్ కానీ ఒకసారి బాగా ఎక్కిళ్ళు వస్తుంది. ఎక్కిళ్ళు ఏ మందులు వేస్తున్నా తగ్గలేదు, ఏం చేయాలి మందులు 100 రూపాయల కోసం ఆ ఎక్కిళ్ళు తగ్గడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి సింపుల్ సలహా ఏంటంటే తిరిగి పుస్తకాలు ఇస్తూ రోడ్లో వస్తున్న పుస్తకాలు దాకా ఎక్కిళ్ళు ఆగిపోతాయి. మందులు అన్నీ పోయాయి, తిరిగిన పుస్తకాలలో వాళ్ళు వచ్చే ఎక్కిళ్ళు ఆగిపోయినాయి. ఇది అడగకుండా సలహా ఇవ్వడానికి ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, మాన్యులు చంద్రశేఖరరావు గారికి మాతృవినియోగం జరిగింది. కొద్దిగా రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నాతోని కోసం అమ్మగారు కూడా ఇప్పుడు హరీశ్రావు గారు ఉన్నటువంటి ఇంట్లో కొంత వాస్తు రూపం కదా సరి చేసుకోవాలి, సరి చేసుకుంటే ఈ విధానాలు పోతాయన్నారు. ఒకసారి రాత్రి కూడా వినామనుకుంటున్నాను వ్యక్తికి పోయి చెప్పినాం. ఆ చెప్పిన మార్పులు చేస్తున్న తర్వాత వారి రాజకీయ ప్రజలలో కూడా ఎంత మార్పు వస్తుందో ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇది అడగకుండా సలహా ఇవ్వడానికి కూడా అడిగితే సలహా రాసే సాహిత్యం లేదు. అసలు వారి సాహిత్య సృజన ముందు చాలా తెలుసు. అలాంటి దశలో నేనున్నాయి. కొందరు మహామందివారు, మహాతల్లివారు, మహాకర్తలు ఉంటారు. అలాంటి వారిలో అష్టకాల వారు ఉంటారు. ఆయనే అనుకున్న నిర్ణయం మహామందిగా ఉంటుంది. అది సరస్వతి ఆలయ నిర్మాణమైన స్థాపనమైన మరేది అలాంటి మందిరాన్ని సాధించడంలో గడుపుకోవాలి. అంటే సాధారణ పౌరులైతే, సాధారణ వ్యక్తులైతే ఆ ఆలోచనను
ఏ కళగానో మర్చిపోతుంటారు. కళలో వచ్చిన దాన్ని ఆలోచన రూపానికి ఆచరణ రూపాన్ని సందర్భింపజేసి అందరికీ అందుబాటులో తెచ్చిన ఘనత వారి. అది వారితో నా చిన్న పరిచయం నారాయణ పేరులో వారు మొట్టమొదటి అష్టావధానం చేశారు. మెరుగ్గా రచయితల సంఘం సభలో అప్పుడు అష్టావధానం చేయాల్సిన వ్యక్తి రాకపోవడం వల్ల వేంపటి నరసింహాచార్య గారు నేను అంతా అష్టకాలం మాదిరిగా ఒత్తిడి చేశాం. అష్టావధానం చేయాలి. కొంత పెరుగుదల ముందు ప్రదర్శించిన వారు చేసిన అష్టావధానం వందలాది అష్టావధానాలకు వేదిక దారితీసింది. అక్కడ ఉన్న ప్రముఖులు అందించిన అభిప్రాయం దానికంటే వారు చేసిన కృషి అందుకు కారణం. ఏదైతే నేను పుస్తక రచయితగా మిగిలిపోకుండా సాహిత్యానికే పరిమితం కాకుండా దైవారాధన, సరస్వతి ఆరాధన, దేవాలయ రూపకల్పన ఇలా బహుముఖ ప్రజ్ఞాశీలుడైన అష్టకాల నరసింహారావు వారు వారి ముందు మాటలు మాట్లాడినప్పుడు జంతుగా ఉండొచ్చు. అది నాతో పాటు మరికొందరికి కూడా ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనా వారి కీర్తిని, వారి కృషిని, వారి వైభవాన్ని, వారి చారిత్రక నేపథ్యాన్ని, వారి జీవితాన్ని దశదిశలా సాగేందుకు డాక్యుమెంటరీని రూపొందించిన జయహింద్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సాహిత్యంలో శిఖరాయమానమైన స్థాయికి చేరుకోవడం ఒకవైపు, సాహిత్య స్ఫూర్తినిచ్చేటటువంటి చదువుల తల్లికి అంతటి ఎత్తైన దేవాలయం వెళ్ళడం మరొకరు. వారి ఉపన్యాసం చెప్పాలంటే ఒక విషయం గుర్తుంది. పురుషోత్తముడు పుస్తకావిష్కరణ జరిగిన రోజు స్వర్గీయ ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారు అప్రగత కథలాగా విభావ ప్రకటన దీర్ఘ శరీర సమీవ రోజు అనే పద్యాన్ని ఉంది. అసలు ఈ పదాలన్నీ 16 ఏళ్ల వయసులో 15 ఏళ్ల వయసులో వాళ్ళు ఎట్లా రాయగలిగినారు? ఆయన సరస్వతి ప్రియకి మమ్మల్ని అందరినీ కాపాడేది లేకపోయినట్టుంటే అశ్వరాజులలో అగ్ర శ్రేణులు నిత్యవారు రకరకాలు ఇదే రకంగా కొనసాగించే అని ఆంధ్ర శాస్త్రంలో జరిగినటువంటి సభా మందిరంలో వేలాది మంది సాహిత్యులను విమర్శలో ప్రకటించారు. అంటే ఒకవేళ ఆలయ నిర్మాణ లక్ష్యమే కనుక లేకుండా కేవలం సాహిత్య కృషివరంలోనే వారు ఉన్నట్లయితే అసలు వాళ్ళ ఏ కవి కూడా వారి తర్వాత కలిసి కాశిక్షిత కాళిదాస అన్నట్టుగా వారి పేరు చెప్పిన తర్వాత మరొక కవి యొక్క పేరు చెప్పాలని ఉన్నత స్థాయిలో వాళ్ళు ఉండేవాళ్ళు. ఆ విషయాన్ని గుర్తు చేసినందుకు అన్యాయంగా ధన్యవాదాలు. అదే సమయంలో ప్రభుత్వ అవధానం అవధానం పూర్ణంట కనుగొనగా 77వ నుంచి సభాధ్యక్షుడు వెంకటరమయ్య గారు సభాధ్యక్షులు చేస్తున్నారు. అటువంటి జ్ఞాపకాలను గుర్తు చేసినటువంటి అజయ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇక్కడ వారితో సాహిత్యం ఉన్నటువంటి మరొక శిష్యులు రాధాకృష్ణ సరస్వతి యజ్ఞ సేవా సమితి ప్రారంభ రోజుల్లో ఆ 14 మందిలో వారు కూడా ఉండరు. అంతకన్నా ముఖ్యం ఏంటంటే కొంత మహారాజులు ఆ విషయం ప్రస్తావించారేమో. అనంతసార దేవాలయం నిర్మాణమైనటువంటి తొలి రోజుల్లో అక్కడ ఏ అవసరం ఉన్నా ఏ గ్రాంట్ గురించినటువంటి చర్చ వచ్చినా చంద్రశేఖరరావు గారితో అనంతసార దృష్టి చేసేవారు. ఇంతటి సాన్నిధ్యం వాటి వారు వాళ్ళ సందేశాన్ని అందించాల్సిందిగా సరైనగా ప్రార్థిస్తుంది. కార్యక్రమ సభాధ్యక్షుడు మా తమ్ముడు శ్రీ కరుణా శర్మ, ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి సిద్దిపేట నియోజకవర్గ ఆచార్యులు కొంత ఆదర్శవంతమైన నాయకులు మరియు ఈనాటి
కార్యక్రమానికి హీరో మా బావగారు అధికార నరసింహారావు గారు, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మున్సిపల్ చైర్మన్ రాజేంద్ర గారు, ప్రసారాల సభ్యులు అంజన్ గారు, జయంతి గారు, ఆ సభ్యులు కూడా, అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మా చక్రబాబు గారి గురించి రాగానే అంటున్నారు, మీరు వచ్చినాక 5 సంవత్సరాలు వస్తున్నామని మీరు ఇంకా నిర్మించలేమని మా తమ్ముడిని నన్ను పిలిపిస్తున్నాడు మా బావ. నిజంగా వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ఆత్మీయత కూడా ఉంటుంది. ఆ తర్వాత 15 నిమిషాలు బయటకు తీసుకుపోయి మాట్లాడింది. నిజంగా వారి కోపాన్ని చూసిన వారు వారి ప్రేమను కూడా పొందగలిగేటువంటి అదృష్టం నాకు కలిగింది. అదేవిధంగా వారు దేవాలయాన్ని ప్రారంభించి నిర్మించినటువంటి సమయంలో అక్కడ కనీసం కూర్చోవడానికి అవకాశం ఉండేది కాదు. ఇక్కడ చిన్న రూట్ కూడా ఉండేది కాదు. అంటే వారు నిర్మించుకున్న ఇల్లు తప్ప. అప్పుడు గౌరవనీయులు చంద్రశేఖరరావు గారు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాజిరెడ్డి గారు మన ఎంఈ గారు ఉండేది. వారికి చెప్పారు, మీరు ఏదైనా చేసి ఒక గెస్ట్ హౌస్ నిర్మాణం చేయాలని చెప్పి. ఆనాడు ప్రారంభమైనటువంటి అంటే అంత కష్టంలో ప్రారంభమైనటువంటి అక్కడ జరిగినటువంటి నిర్మాణాలు ఈ రోజు సరస్వతి దేవాలయం దగ్గరికి వెళ్తే మేము చిన్నకోడు మండలంలో కాదు అనంతసాగరంలో ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి భావన కలిగే విధంగా వారు అక్కడ నిర్మాణాలు చేపట్టడం జరిగింది. నిజంగా వారి ఆశీస్సులతోని మరి ఆనాడు మండలాధ్యక్షురాలిగా రోడ్డు ఉండడం, అదేవిధంగా కేసీఆర్ గారికి వారి మీద అత్యంత గౌరవమైనటువంటి భావన కలిగి ఉండడం, గౌరవం అక్కడికి రోడ్డు నిర్మాణం చేసే విషయంలో కానీ, అక్కడ విద్యుత్ సౌకర్యం కల్పించే విషయంలో కానీ నేను కూడా భాగస్వామి కావాలన్నందుకు నిజంగా నేను చాలా సంతోషపడతా ఉన్నాను. అప్పుడు కూడా బాగా అడిగేది ఏంటంటే ఆనాడేదో 12 కోట్ల అవసరం పడితే కేసీఆర్ గారు చెప్పిండు, తిరుమల వీళ్ళకు చూడు అని చెప్తే ఏమైనా మీ సార్లు చెప్పిపోయి ఇంకా రావాలని బెదిరిస్తే తప్ప వారు ఎవరిని కూడా శాసించి పనిచేస్తున్నారు తప్ప యాచించి ఎక్కడ పనిచేయలేదు. వారికి అమ్మవారు పూర్తి స్థాయిలో మరి వారికి అటువంటి అనుగ్రహం అమ్మవారు వచ్చింది. మొన్నటికి మొన్న హరీష్ రావు గారు కూడా ఒకసారి ఎప్పుడో మేము అక్కడికి వెళ్తే ట్రాన్స్ఫార్మర్ కావాలన్నా చూడు అని చెప్తే మళ్ళీ నేను ఫోన్ చేసి ట్రాన్స్ఫార్మర్ తీసుకోవాలి బాబా అని చెప్తే తప్ప అప్పుడు వరకు ఎవరిని అడిగేటువంటి అవసరం ఆయనకు రావాలి. అంటే ఎవరిని యాచించకుండానే దేవాలయాన్ని నిర్మాణం చేసేటువంటి ఘనత కీర్తి వారికి దక్కింది. అంత గొప్ప ప్రతిష్ట కీర్తి కలిగినటువంటి వ్యక్తి మా చిన్నకోడూరు మండలంలో ఉండటం, మన సిద్దిపేట ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉండటం నిజంగా మేమందరం గర్వపడుతూ ఉన్నాం. తప్పకుండా మీ ఆశీస్సులతో ఇంకా మేము ఆ దేవాలయానికి మాకు సేవ చేసేటువంటి అవకాశం ఏది వచ్చినా తప్పకుండా ముందుండి నడుస్తామని చెప్పి తెలియజేస్తూ, అమ్మవారి ఆశీస్సులు మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు మా మీద ఉండాలని చెప్పి వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు తెలియజేస్తూ వారు మొట్టమొదటిసారి చిన్నకోటి మండల పరిషత్ అధ్యక్షులుగా పోటీ చేసినప్పుడు వారి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అన్ని రకాలుగా అందించారు. వారు అందించినటువంటి ఆశీస్సులను ఏనాటికి కూడా మా అన్నగారు కానీ మేము కానీ మర్చిపోము. మాకు చిరస్థాయిగా గుర్తించుకునేటటువంటి జ్ఞాపకాలను వారు అన్ని గుర్తించినటువంటి రావాల్సిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి కఠోరమైనటువంటి దీక్షకు ఒక ఉదాహరణ చెప్తాను. మచిలీపట్నంలో అవధానం రాత్రి 9 గంటల 10 గంటలకు అవధానం చేసి మరుసటి రోజు స్కూల్కి వచ్చిన హైదరాబాద్ వెంబడి ఎక్కడి మచిలీపట్నం, ఎక్కడి రాజగోపాలపేట, ఎక్కడి చిన్నగంట రాత్రంతా వారు పరిగెడుతుంటే వారితో నేను పరిగెత్తడం. మేము ఇట్లా బస్సుకి అక్కడ వెయిట్ చేస్తుంటేనే మా కోసం ఉన్నట్టుగా అక్కడ ఒక వాహనం సిద్ధంగా ఉందని దాంట్లో కూర్చొని రావాలి. అక్కడ ఒక 4-5 వాహనాలు మార్చి 9 గంటల కల్లా సిద్దిపేటలో ఉన్నాము. మళ్ళీ ప్రేమలో వారు రాజగోపాలపేటలో వారు గోరెపల్లిలో ఉన్నారు, నేను చిత్రాలలో ఉన్నాను. చూసిన వాళ్ళందరూ కూడా అసలు ఎప్పుడు మచిలీపేట పోయినారు, ఎప్పుడు వచ్చినారు, ఆకేవారు కదా, ఎలా వచ్చినారు, చేసి పెట్టినారా, చేయకుండా వచ్చినారా అని అడిగిన అంతటి కఠోరమైనటువంటి నిర్ణయం, అంత వేగమైన నిర్ణయం, అంత వేగవంతమైన ప్రయాణం నేను ఇప్పటివరకు నా జీవితంలో వస్తుంది. రాత్రి 11 గంటలకు మచిలీపట్నంలో బయలుదేరి తెల్లవారు సిద్దిపేట రావడం అదేదో వాహనంలో అయితే సాధ్యమైందేమో, కానీ ఇన్ని వాహనాలు మాకు ఏ వాహనం వస్తే ఆ వాహనం, జీప్ దొరికితే జీపు, బస్సు వస్తే బస్సు, ట్రైన్ దొరికితే ట్రైన్,
ఏ దొరకాలి ఎక్కడ మళ్ళా తెల్లవారి సకాలంలో ప్రార్థన అందేటట్టుగా పాఠశాలకు ఆదరగడం అనేది అది అపూర్వమైనటువంటి జ్ఞాపకం తెలియజేస్తూ తర్వాత మాన్యులు రాజవంశాలు ఒక 2 నిమిషాలు మళ్ళా సంక్షిప్తంగా ఆదరణ కోరుతుంది. ఈరోజు నమస్తే అష్టకళ సినిమా వారు చేసినటువంటి గవర్నమెంటరీ చిత్రావిష్కరణకు సభాధ్యక్షులు పెద్దలు శర్మ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు మన అందరి అభిమాన నాయకులు పెద్దలు హరీష్ రావు గారికి, అదేవిధంగా ముఖ్యంగా ఈ కార్యక్రమ పట్ల మనందరి గురువులు, మనందరి ఆవేద దైవం ఇద్దరు నరసింహరావు శర్మ గారికి, అదేవిధంగా జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అక్క కోట శర్మ గారికి, అదేవిధంగా బలవంత శర్మ గారికి, మా అన్న గారికి, మళ్ళీ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దవారికి నమస్కారం. అంతా బాగా చెప్పలేదు కానీ మా అయ్యగారు ఎప్పుడైతే గుడి నిర్మాణం ఏర్పాటు సందర్భంలో ప్రతి ఉగాది పండుగకు పోయేవారు. పోయినప్పుడు ప్రతి విషయాన్ని కూడా వారిని అడిగిన తర్వాతనే ఏదైనా వ్యాపారం చేసినా ఇంకేదైనా ఇచ్చినా తప్పక అడిగి చేసేవాళ్ళు. వారు ఏదైతే చెప్పిందో తప్పక జరిగింది. అంటే వారిలో ఉన్నటువంటి అమ్మవారి కన్నా ప్రదర్శన, వారిలో ఉన్నటువంటి అమ్మవారి దేవత ఈ ప్రాంతానికి ఇంకా మనందరికీ వారి దయ ఉండాలి, అమ్మవారి దయ ఉండాలి, వారి ఆశీస్సులు, వారి కన్నా ప్రదర్శన మన మీద ఉండి ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే విధంగా వారి కృప ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి కృతజ్ఞతలు. చంద్రుడి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సూచనలు సలహాలు ఇవ్వడంలో అష్టకాల వారికి ఇచ్చినటువంటి ఆదర్శ మిత్రులు అనుకోండి, ఆదర్శ గురువు అనుకోండి, ఆదర్శమైన పితృదేవులు అనుకోండి, లేదా చేసినటువంటి మరొకరు. రెండవ రాష్ట్రం చెప్తారు, అవసరం అనుకున్న చోట అడగకుండా సలహాలు ఇస్తారు, అవసరం లేని చోట అడిగిన సలహాలు. ఇది వాళ్ళ వ్యక్తిత్వంలో ప్రత్యేకంగా గమనించాలి. కట్టెంటి విద్యార్థి గారికి ఒకసారి బాగా ఎక్కిళ్ళు వస్తుంది. ఎక్కిళ్ళు ఏ మందులు వేస్తున్నా తగ్గలేదు. ఏం చేయాలి మందులు 100 రూపాయలు వచ్చినా ఎక్కిళ్ళు తగ్గడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఇప్పుడు సలహా ఏంటంటే తిరిగే పుష్పాలు ఇస్తూ రోడ్లో వస్తున్న పుష్పాలు దాకా ఎక్కిళ్ళు ఆగిపోయాయి. మందులు అన్నీ పోయాయి, తిరిగిన పుష్పాలతో వాళ్ళు వచ్చే ఎక్కిళ్ళు ఆగిపోయినాయి. ఇది అడగకుండా సలహా ఇవ్వడానికి ఒక ఉదాహరణ. రెండవ ఉదాహరణ, మాన్యులు చంద్రశేఖరరావు గారికి మాతృవినియోగం జరిగింది. కొద్దిగా రాజకీయంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటూ ఉన్నప్పుడు నాతోని కోసం మా అమ్మగారు కూడా ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నటువంటి ఇంట్లో కొంత వాస్తు రూపం కూడా నేను సరి చేసుకోవాలి, సరి చేసుకుంటే ఈ దిగాడులన్నీ పోతాయన్నారు. ఒక రాత్రి కూడా విన్నామనుకుంటున్నాను వ్యక్తికి పోయి చెప్పినాం. ఆ చెప్పిన మార్పులు చేస్తున్న తర్వాత వారి రాజకీయ బృందంలో కూడా ఎంత మార్పు వస్తుంది ఇప్పటికీ మనం చూస్తున్నాం. ఇది అడగకుండా సలహా ఇవ్వడానికి కూడా అడిగితే సలహా ఇస్తారా అంటే తీసుకునే వారికి అర్థం లేకుండా అడిగిన ఎవరు వీకెండ్ ఎక్కడు ఎంత పడ్డాయి ఏం చేసాము ఇందుకు చాలా ఉదాహరణ నాకు జరిగింది. కాబట్టి ఒక ఉన్నతమైనటువంటి ఉదాత్తమైనటువంటి వ్యక్తిత్వానికి నిదర్శనం వారి జీవితంలోని ప్రతి క్షణం నుంచి, ప్రతి మాట నుంచి, ప్రతి అడుగు నుంచి మనం నేర్చుకోవాల్సి ఎన్నో ఉంటాయి. కాకపోతే దానిలో అంతరార్థాన్ని గ్రహించే శక్తి మనకు ఉండాలి. అయిపోయిన చూస్తే పాటిపోతాం, అయిపోయిన చూడాలి. దానిలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకుంటే, ఆ మాట కనుక ఉండేటటువంటి నేపథ్యాన్ని తెలుసుకోగలిగితే అనేక అంశాలను నేర్చుకోగలుగుతాం. వాటిని గుర్తు చేసినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఇలాంటి కార్యక్రమంలో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నటువంటి శ్రీమతి నేలికి రోజా శర్మ గారు సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ మొత్తం నేతృత్వం ద్వారా అధ్యక్షుడిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి డాక్టర్ చిత్రబాబు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పార్టీ సభ్యులు
దేవజన కార్యక్రమంలో పాల్గొంటున్న సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ రాజమూర్తి గారు మరియు రాష్ట్ర నాయకులు రాధాకృష్ణ గారు మరియు డాక్యుమెంటరీ తయారు నిర్మించిన జడ్జి గారు మరియు కార్యక్రమంలో పాల్గొంటున్న అంజయ్ గారు మరియు గ్రామోదయంలో కార్యక్రమంలో పంచుకున్న సెక్రటరీ జిల్లా అందిస్తారు. ఇంత మంచి కార్యక్రమానికి గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆలయ నిర్మాణం చేపట్టి స్వయం కృషితో అంత మంచి ఆలయాన్ని మా చిన్నకోడూరు మండలంలో నిర్మాణమై మొత్తం జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే చాలామంది పాఠశాలల నుంచి కానీ అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనానికి ఎప్పుడూ నిరంతరాయం అమ్మవారి దర్శనానికి వచ్చే విధంగా ఆలయ నిర్మాణం జరిపించినందుకు నేను మా చిన్నకోడూరు మండలం అందరూ ప్రజలందరూ తరఫున కూడా అన్నయ్య గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. దూర ప్రాంతాలకు వెళ్ళకుండా పిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకోవాలన్నా ఇంకా ఏ ఉన్నత విద్య చదువులకు వెళ్ళాలన్నా కూడా అమ్మవారి దగ్గరికి దర్శనం చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో దగ్గరగా మన ఆలయం నిర్మించారు. నేను నాకు జడ్పీ చైర్మన్ అవకాశం వచ్చినప్పుడు ప్రసారాన్ని కూడా మేము మనం సేవ నుంచి కూడా అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకొని ఈ కార్యక్రమానికి వెళ్ళి ఈ స్థాయికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఎంపీగా ఉన్నప్పుడు చివరికి కూడా మా అభినందనతో కూడా అనంతర క్షేత్రంలోనే జరిగింది. మా కుటుంబానికి చాలా సన్నిహితులు, ఎవరికైతే కోపం లేకుంటుందో వాళ్ళకే ప్రేమ ఉంటుందని ఎంతటి నుంచి ఎంతగా అదేవిధంగా అన్నయ్య గారు కోపం ఉన్నా కదా అంతకంటే ఎక్కువ ప్రేమ మా పైన నుంచి ఈ కార్యక్రమానికి నన్ను పాల్గొనేందుకు ఆహ్వానించినందుకు నేను అన్నయ్య గారు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమంలో పంచుకుంటున్నాను. ధన్యవాదాలు. కోపము ప్రేమ అనే రెండు విషయాలు ఇచ్చినప్పుడు రెండు అర్థాలు చెప్పుకోవాలి. ఇంట్లో గోడలు తెచ్చుకుంటారు, ఆ గోడి మీద చాలా ప్రేమ ఉంటుంది. గొర్రెలు తెచ్చారు, గొర్రెల మీద చాలా ప్రేమ ఉంటుంది. మేకలు తెచ్చారు, మేకల మీద చాలా ప్రేమ ఉంటుంది. ఆ గోడిని గద్ద ఎత్తుకపోకుండా పిల్లి తినకుండా ఏం కుట్టకుండా చాలా జాగ్రత్తగా వెయ్యి కళ్ళతో కాపాడుతూ ఉంటారు. దానికి కావాల్సిన ఆహారం చేస్తూ ఉంటారు. ఈ ప్రేమ వెనుక ద్వేషం ఉంటుంది. దాన్ని సంపత్తి కావాలని కోరుతుంది. బాగా గోడిని పెంచి ఎందుకు వేస్తారు? దాన్ని మూడేళ్ళు పక్కన వాడుకోవాలి, దాన్ని కోరుతుంది, దాన్ని చేస్తారు. అంటే ఈ ప్రేమ వెనుక దేశం ఇట్లా ఉంటుంది. ఒక తండ్రి ఉన్నాడు, కొడుకు మట్టి తింటూ ఉంటే కొడుతూ ఉంటాడు. వీడి కోపం వస్తారు, మట్టి తెలిసినాడు మా నాన్నకి ఎక్కడికి పోయి నాకు రాక్షసుడు నాకు కనపడుతున్నాడు అనుకుంటారు. ఒక టీచర్ ఉన్నాడు, చదువుకపోతే శిష్యుని కొడుతూ ఉంటాడు. వాడనుకోండి దుర్మార్గులు ఎక్కడ దొరికి చెడ్డమార్గులు అనుకుంటా కూడా చదివించేవాడు ఉంటే బాగుండేది. అయితే అక్కడ తండ్రి కోపంలో ప్రేమ ఉంటుంది. మట్టి తింటే వాడు ఆరోగ్యం చెడిపోతుంది అనేటటువంటి ప్రేమ. టీచర్ యొక్క కోపంలో తన శిష్యుడు చెడిపోతాడనేటటువంటి ప్రేమ. కోపం వెనుక ప్రేమ ఉంటుంది, ప్రేమ వెనుక ద్వేషం ఉంటుంది. ఈ రెండు అంశాలు ఇంతకు నేను చెప్పినాను. దాని వెనుక ఉండే అంతరార్థాన్ని గమనించడంలో ఉన్నది మనకు ఉండేటటువంటి నేపథ్యం. కోడిని పెంచే వాటిని ప్రేమ అందామా, తండ్రికి కొడుకు మీద ఉండేటటువంటి ప్రేమ అందామా అనేది మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఏది నిజమైన ప్రేమలో తెలుస్తుంది. ఏది వారి మాటల వెనుక, వారి ప్రవర్తన వెనుక, వారి ఆదేశాల వెనుక, వారి కఠోర నియమాల వెనుక ఉండేటటువంటి సత్యం మనం తెలియజేస్తూ చాలా కాలంగా మనం ఎదురు చూస్తున్నాం. మన అభిమాన నాయకులు మనకే కాదు, తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాలకు అభిమాన నాయకులు, తెలంగాణ రాష్ట్రం అందించినటువంటి ఒక అన్నప్రయత్నం మాన్యులు శ్రీ కన్నీరు హరీష్ రావు గారు ప్రదేశాన్ని అందించవలసిందిగా మహిళగా ప్రార్థిస్తున్నారు. సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు, గౌరవనీయులు, ఆత్మీయులు డాక్టర్ చెప్పారు హరినాథ్ శర్మ గారికి, నేడు అష్టకాల నరసింహరామ శర్మ గారి జీవిత చరిత్రను తెలియజేసే సీడీ, అదేవిధంగా చదువుల తల్లికి చక్కని ఇల్లు, రెండు సీడీలను మనం ఆవిష్కరణకు కారణమైనటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నరసింహరామ శర్మ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరిమణి రోజా రాధాకృష్ణ శర్మ గారికి, మన మున్సిపల్ చైర్మన్ రాజ్నాథ్ గారికి, గౌరవనీయులు సీనియర్ జర్నలిస్ట్ పెద్దలు అంజయ్ గారికి, మరి ఇది చాలా చక్కగా షూట్ చేసినటువంటి మిత్రులు
జయహింద్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అష్టకాల గారి బంధుమిత్రులు, అభిమానులు, శిష్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరు నమస్కారం. ఒక మాటలో చెప్పాలంటే అష్టకాల నరసింహరామ శర్మ గారి జీవితం నిండైన జీవితం, అరుదైన జీవితం. ఎందుకు ఈ మాట నాకు అనిపించింది, అక్కడ వీడియో చూసినట్టు నాకు కలిగిన అభిప్రాయం. నిండైన జీవితం ఎందుకు అనిపించిందంటే కడుపు నిండా సంతానం, 4 కుమారులు, 1 కుమార్తె, నోటి నిండా సరస్వతి. ఆయన మాట్లాడితే అద్భుతమైనటువంటి అవగాహన, సిద్దిపేట కాదు యావత్ రాష్ట్రం గర్వించదగ్గ గొప్ప అవగాహన. నాకెవరో మాట్లాడినారు, ధనం ఎంతైనా ఉండొచ్చు కానీ ధనం అనేది మన చరిత్రలో నిలబడదు. ధనం మనతో పాటే పోతుంది, కానీ చరిత్ర ఉన్నంత కాలం చరిత్ర పుటలో నిలిచిపోయేటువంటి సరస్వతి దేవాలయాన్ని మరి నిర్మించినటువంటి చరిత్ర పుటలో నిలిపే గొప్ప చరిత్రను సృష్టించినటువంటి వ్యక్తి అంటే ఇది అరుదైనటువంటి జీవితం. ఎంతైన జీవితమేమో కడుపు నిండా సంతానం, అద్భుతంగా మంచి ఆరోగ్యంగా 75 ఏళ్ల వయసులో ఉన్నారు. తప్పకుండా 2 రోజులు అమ్మవారి దయతో వాళ్ళు జీవిస్తారు. నాకు నమ్మకం ఉంది. అరుదైన జీవితం అంటే 412 యజ్ఞాలు చేయగలిగే అవకాశం, శక్తి ఎవరికైనా దక్కుతుందా? ఇన్ని అవధానాలు చేయగలిగే అవకాశం ఈ రోజుల్లో ఎవరికైనా దక్కుతుందా? ఒంటి చేతితో ప్రభుత్వం దిక్కో ఇంకొకరి దిక్కో ఆలోచించకుండా మొండి పట్టుదలతో ఆ రాతి గుట్ట మీద, ఆ జంగల్లో దేవాలయాన్ని నిర్మించగలిగే అవకాశం ఎంతమందికి కలుగుతుంది ఈ రోజుల్లో? అలా చెప్పుకుంటూ పోతే ఒక అరుదైనటువంటి జీవితం, అంటే చరిత్ర పుటల్లో నిలబడగలిగేటువంటి గొప్ప నష్టం. సరే, అందరూ మాట్లాడుతూ వారి కోపం గురించి చెప్పారు. నేను మాత్రం వారి కోపం చూడలేదు, వారి జీవనం మాత్రమే పొందాను. ఎప్పుడు నాకు మాత్రం వింటైన జీవనం అయితే ఇచ్చారు. కోపం చూసి అదృష్టం నాకు దక్కలేదు. అయితే మీరందరూ మాట్లాడినాక నాకు కూడా కోపం దక్కితే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే అందరూ ఏమంటున్నారు, కోపం కూడా కంటే ప్రేమ ఉన్నట్టు. నాకు కోపం లేదంటే ప్రేమ కలుపుకోలేదేమో అనిపించింది. సరే, చాలా సంతోషం. అలాంటి ఒక గొప్ప మనిషి. నిజానికి నేను కూడా నేను ఇంతకాలం ఇక్కడ ప్రజాప్రతినిధిగా పనిచేసినా కూడా ఎప్పుడు కూడా పెద్దగా ఏదో కావాలని అడిగి వెంటబడి ఖర్చు చేసే మనస్తత్వం కాదు. అయినా కనబడితే ఏదైనా సందర్భం ఉంటే చిన్నగా గుర్తు చేస్తారు, అంతే తప్ప మళ్ళీ ఫోన్ కాదు. మా శర్మ గారు అన్నట్టు, మా రాధాకృష్ణ శర్మ గారు అన్నట్టు ఇక్కడ రోడ్డు నిధులు అయితే బాగుండు, ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ అయితే బాగుండు, ఇక్కడ గెస్ట్ హౌస్ బుక్ అయితే బాగుండు, కొంచెం చూడండి అందులోనే చాలా అర్థం. అంటే అంత చాలా చాలా సీదాగా ఉన్నతమైనటువంటి మనసు, ఒక మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. అంటే ఏదైనా ఒక మంచి పని చేయాలంటే ఇప్పుడున్న కాలంలో సమాజం మారి చాలా తాత్కాలికమైనటువంటి ప్రేమలు, అవసరాలు, తాత్కాలికమైనటువంటి అవకాశవాద కాలం అయిపోయింది. ఒక్కటి రోజులు లేవు. మనుషులు నిమిషాల్లో మారిపోతున్నారు, నిమిషాల్లో వ్యక్తిత్వాలు పోతా ఉన్నాయి, పంట గెలిచిపోతా ఉన్నాయి. ప్రేమలు, అభిమానాలు, వ్యక్తిత్వాలు అనేటువంటివి చాలా తొందరగా మారుతున్న రోజు. ఇలాంటి రోజుల్లో కూడా ఆయన ప్రేమకు, ఆత్మాభిమానానికి, వ్యక్తిత్వానికి నిలువెత్తు రూపం నరసింహరామ శర్మ. ఆత్మీయత కావచ్చు, అతని వ్యక్తిగత అభిమానం కావచ్చు, అంటే అంత పట్టుదలతో కూడా ఈ రోజుల్లో అంత అద్భుతంగా దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. దానికి ఒక ఇల్లు కట్టాలంటేనే చాలా కష్టపడింది. 99% ఇల్లు చివరికి వచ్చే వరకు ఏదో ఒక దాంట్లో మధ్యస్థంగానే గృహప్రవేశం అవుతుంది. తలుపులను ఉంటాయి, కిటికీలను ఉంటాయి, బండలను ఉంటాయి, మీద ప్లాస్టిక్ గోడలను ఉంటాయి, కంపౌండ్ వాళ్ళని ఆడుతుంది, ఏదో ఒకటైతే ఆడుతుంది గ్యారంటీగా. నాకు తెలిసి ఎంత పెద్దవాడైనా ఆడుతుంది. ఏడాది లోపల అనుకున్న సమయానికి ఇండ్లకే పూర్తి కావు.
ఆర్థికంగా అనుకున్న దానికంటే అంచనాలు పెరుగుతాయి, అనుకోని అవాంతరాలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి, నీళ్ళలో తక్కువైనది, మేస్త్రిలో సదాయిస్తాడు, బంగాళ దొరకది, కరెంట్ వాళ్ళని సదాయిస్తాడు, మున్సిపాలిటీ వాళ్ళని సదాయిస్తాడు, ఏదో ఒక పంచాయతీ అయితే ఉంటుంది గ్యారెంటీ. ఇల్లు కట్టాలంటేనే అంత ఇబ్బంది. ఇక్కడ సాదాసీన జీవితాన్ని గడిపే ఒక ఉపాధ్యాయుడు నిష్పేక్షిగా, నిజాయితీగా, నిరాడంబరంగా వ్యక్తి మరి ఆత్మాభిమానంతో ఉండేటువంటి నరసింహరామశర్మ గారు అక్కడ దేవాలయం నిర్మించడం అంటే అది అంత ఆశామాసి వ్యవహారం కాదు. ఆ అమ్మవారి దయ, ఆ సరస్వతి మాత యొక్క నిండైనటువంటి దీవెన వారి ఆజ్ఞ ఉంది అంటే వారు చేయగలిగారు. ఇక్కడ తీసి కాదు, మేము ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం చేయాలంటే ప్రజాప్రతినిధిగా ఇంత అనుభవం ఉన్న మాకే మన దగ్గరకు వచ్చి ఈ అనుకున్న సమయానికి మేము చేయలేకపోతాం. మధ్యలో వదిలేసిన సందర్భాలు ఉంటాయి, ఆలస్యమైనటువంటి సందర్భాలు ఉంటాయి. కానీ వారంత పట్టుదలతో ఒక ఉపాధ్యాయుడిగా నలుగురు సంతానం, వాళ్ళ పెళ్లి, మనవలు, మనవరాలు, బిడ్డ, అల్లుడు, ఇవన్నీ కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ అంత పెద్ద భారాన్ని నెత్తికెత్తుతున్నారంటే నిజంగా వారికి నిండైనటువంటి జీవితం, నిండైనటువంటి అమ్మవారి ఆశీస్సులు వారు ఉన్నాయనుకోవడంలో ఎలాంటి సందేహం. అందుకే వాస్తవానికి మా అంజన అడిగినప్పుడు నాకు వేరే ప్రోగ్రామ్ ఉంటే 6కి పోతాను అని చెప్పిన. 5కి వచ్చి 6కి పోతాను, 5కి 3 కొట్టనే ఉంటాను. కూర్చొని ఆ డాక్యుమెంటరీ అంతా చూసిన తర్వాత నేను అన్ని మర్చిపోయాను. ఎందుకంటే ఇంకా గొప్ప సందర్భము, ఇంత మంచి మేము చాలా కార్యక్రమాలు పోతుంటాం కానీ అవన్నీ తాత్కాలికము, అవకాశవాదాలు, అవసరాల నిమిత్తము అలాంటివి ఉంటాయి. కానీ ఇక్కడ ఒక వ్యక్తిత్వం, ఒక ఆత్మాభిమానం, ఒక మంచితనం, ఒక ఆప్యాయత, ఒక ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం ఒక నిండైనటువంటి జీవితం, అంత మంచి మనిషి కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా అదృష్టంగా కావచ్చు. ఏం చేయాలి కూడా మరి ఈరోజు జైలు చాలా చక్కగా ఈ డాక్యుమెంట్ చేశారు. నిజానికి ఇలాంటి వ్యక్తుల యొక్క జీవితం రేపటి తరానికి ఆదర్శపడాలి. ఎందుకంటే ఈ చరిత్రలో ఉండాలి. రేపు ఇవాళ కొట్టడానికి అర్థమైతులు, నీతి, నిజాయితీ, విలువలు, సాంప్రదాయాలు, పద్ధతులు చాలా తక్కువ అయిపోయింది. ఇలాంటి రోజుల్లో ఇలాంటి నరసింహరామశర్మ గారి లాంటి జీవిత చరిత్ర పుటల్లో ఉండే విధంగా, ముందు తరాలు చూసి నేర్చుకునే విధంగా, ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా జైవిని చాలా చక్కగా చేసినాడు. మరి ఇది నిజంగా అవసరం. ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క చరిత్ర రేపటి తరాలకు అందే విధంగా, చరిత్రలో నిలబడే విధంగా ఇది తీయడం అనేటువంటిది నిజంగా అభినందనీయం. బహుశా ఆలోచన కొంతమంది అంజనలు కావచ్చు, నాకు అర్థమైన కాదు. అంజన్న గారు ఇంత మంచి ఆలోచన చేసి దీన్ని చరిత్ర పుటల్లో భద్రంగా భద్రపరిచే విధంగా ఈ చక్కటి డాక్యుమెంటరీ తీసినందుకు వారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ మరొకసారి నరసింహరామశర్మ గారు మేమైతే పామడం వారు పండితులు, మేము వారికి ఏమి చెప్పగలిగేటువంటి కాదు కానీ వారి దీవెన, ఎంతైనటువంటి దీవెన మాకు ఉండాలని వారిని అమ్మవారిని ప్రార్థిస్తూ నమస్కారం. వారు సాహిత్యంలో పండితులు, నేను రాజకీయాలలో పండితులు, వారు పద్యరచనలో నిష్ణాతులు, సమస్యలను పరిష్కరించడంలో వాళ్ళు విషయాలు, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నేను విషయాలు. నిత్యం ప్రజా సమస్యలతో మీ దగ్గరికి వచ్చే వాళ్ళతో మీరు ఇచ్చే అవధానం, మీరు చేసేది శాస్త్ర అవధానం, సాయంత్రాల అవధానం, వారు చేసేది జీవితము అవధానమే, సాహిత్యము అవధానం. కఠోరమైన పరిశ్రమలను రచించిన ఒక సన్నివేశం గుర్తించి ఆలయం పూర్తయింది, నేర్చుకో మొదలు పెట్టాలి. చాలా 32 వేస్తున్నటువంటి ప్రయత్నం. ముందు వైపు ఆలయం, వెనుక వైపు అగ్రాసంగా వెళ్ళాలి. ఇప్పుడు చూసినటువంటి వ్యక్తులు ఇంత అందంగా ఉండేది కావు. ఆ ఎత్తేవాళ్ళు ఎక్కడ పట్టుకొని నిలవడాన్ని, తాళ్ళతో ఎట్లా ఆపాలి, దాన్ని ఆ వెనక మాట ఎట్లా నిలబెట్టాలి. చాలా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఒక రకమైనటువంటి ఆందోళన, నాకు ఎక్కువైపు తెలియదు, ఒకవేళ పడిపోతే ఎట్లా ఎక్కువ తెలియదు. నేను అక్కడ ప్రత్యక్షంగా ఉన్నా, ఎంత ఇబ్బంది ఉంటుంది అనేటటువంటి పరిస్థితుల్లో ఆ రోజు కేవలం వారి ఆత్మశక్తి, వారి మనస్సులో స్వాత్మయేవ లలితాంబికాం అని ఒక మాట అంటారు. అమ్మవారి ఉపాసన చేస్తూ పోయినటువంటి వ్యక్తి ఎంత దూరం వెళ్తాడు అంటే తానే అమ్మవారిగా మారిపోతారు. అమ్మవారికి కరెక్ట్ తేడా ఉంటుంది. అమ్మవారి స్వరూపంగా మారిపోతారు. భౌతిక కాయం ఎట్లా ఉన్నా కూడా ఆయన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ జ్యోతితోని తాను పదార్థం చేసినప్పుడు తానే అమ్మవారిగా మారిపోయినప్పుడు ఆయన ఏది పలికితే అదే సత్యం ఉంటుంది. ఈ మహాత్మ విషయంలో మహాత్మ రమణ మహర్షి
దగ్గర మొదలుకుంటే రామకృష్ణ పరమహంస దగ్గర మొదలుకుంటే అష్టకాల వారి వరకు మహాత్ముల యొక్క జీవితాలన్నీ చూసినప్పుడు మనకి నిజంగా సాక్షాత్కరిస్తూ ఉంటుంది. అంతటి మహనీయమైనటువంటి సందర్భాన్ని నేను చూశాను. ఏం కాదు నిలబెట్టండి అని చెప్పినప్పుడు అది అమాంతంగా వేసి నిలబడినటువంటి దృశ్యం ఇవ్వడానికి నాకు అలవాటు కథలాడుతూ ఉంటుంది. అంతటి ఆత్మవిషయమైనటువంటి మరొక విషయం చెప్పాలంటే సాహిత్యం అయిపోతున్నట్లయితే విశ్వనాథ సత్యాన్ని చెప్పిన అమరణయ్యకు లేదు, పిక్కలకు లేదు, అమ్మాదులు అలాంటి చెప్తున్నారు. నన్నయ్య తర్వాత తెలుగు సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ కంటే ప్రారంభమవుతాయి. అంతటి కౌశలని నన్నయ్య విశ్వనాథ తర్వాత లెక్కించదలుచుకుంటే ఖచ్చితంగా అష్టకాల అర్థమవుతున్నారనే అంతటి కౌశకత్వాన్ని అంతటి సాధికారంగా పద్యాలను అద్భుతమైనటువంటి కవులు మనకి ఈ ముగ్గురు తప్ప మరొక వ్యక్తి మనకు కనపడకపోవడం. అంతటి సాహితీ శిక్షణను సాధించుకొని అనేక మందికి మార్గదర్శకమైనటువంటి అష్టకాల అర్థమవుతున్న జీవిత సాక్ష్యాలు చిత్రరూపం చూశాం. ఈ సందర్భంగా దర్శన పత్రిక సంపాదనలు వెంకటరమణ ఒక్కటి రెండు మాటలు ఎక్కువ కాకుండా సమయం ఇచ్చిపోయింది. విద్యార్థులు కావాలని చెప్పి అనుకుంటుంది వెళ్ళాల్సిన అవసరం ఉందని ఇంకా మనం అవగాహన గారికి అనుగ్రహ భాషను నిర్వహిస్తుంది కాబట్టి ఒకటి రెండు మాటలలో వారి అభినందనలు తెలియవలసిందిగా వీలైనంత సంక్షిప్తంగా తెలియవలసిందిగా మాట. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సరస్వతి పుత్రుడు అనే డాక్యుమెంటరీని ఇవాళ పెద్దలు హరీష్ రావు గారి చేతుల మీద ఆవిష్కరించుకున్నాము. కానీ ఇక్కడ కూర్చున్నది సాక్షాత్తు నడయాడే సరస్వతి అమృత ఉభయ తెలుగు రాష్ట్రంలో కానీ ఎంతోమంది సహస్రావధానులు, శతావధానులు, అవధానులు, గొప్ప గొప్ప పండితులు ఉన్నారు. కానీ ఆ సరస్వతి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం ఉన్నటువంటి విద్వన్మూర్తి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, అవసరమైతే భారతదేశంలో కూడా చెప్పొచ్చు, కేవలం అష్టకాల నరసింహారామ శర్మ గారు మాత్రమే. వారికి విద్వత్తు మాత్రమే ఉన్నది. విద్వత్తుతో పాటు అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మాత్రం కూడా ఉంది. అందుకోసమే వారు అత్యద్భుతమైనటువంటి క్షేత్రాన్ని నిర్మించారు. సారస్వత రంగంలో ఒక నడయాడే సరస్వతి అమ్మవారుగా వారు గొప్ప ప్రజ్ఞా పాఠాలను ప్రదర్శించారు. అలా అటు సారస్వత రంగంలో మహాకవిగా, మహా గొప్ప అవధానిగా వారు చెప్పారు. దక్షిణామయ శృంగేరి శారదా పీఠాధీశ్వరుడు జగద్గురు శంకరాచార్యులు శ్రీ 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 భారతీయ స్వామి గారి మామూలుగా గొప్ప గొప్ప మహాకవులే వారు కవిత్వం చెప్తున్నా, ప్రభుత్వం చెప్తున్నా వారు అలా ఆస్వాదిస్తారు. కానీ వారు నరసింహారామ శర్మ గారి అవధానంలో వారు ఏకాగ్ర చిత్తులై మంత్రముగ్ధులై వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని అందించారు. ఇప్పటికి శృంగేరికి ఎవరు వెళ్ళినా మాది సిద్ధిపేట అనగానే అష్టకాల నరసింహారామ శర్మ గారికి బాగున్నారా, అలాగే గతం ఉందా, వారు ఎలా ఉన్నారు, వారి ఆలయం ఎలా ఉన్నది, ఇప్పటికీ నిన్నగాక మన గురుపూర్ణులు కూడా ప్రశ్నించారు. వారు విజయయాత్రకు వస్తున్నప్పుడు కూడా ప్రత్యేకంగా వారి ఆలయానికి రావడానికి కూడా వారికి వారిగా ప్రయత్నించి నేను కళాన్ని విన్నాను ఆ ప్రణాళిక రూపొందించినప్పుడు. అలా అటు జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క కరకమలుగా స్వర్ణ కంకణాన్ని కూడా ధరించినటువంటి గొప్ప సారస్వతమూర్తి సరస్వతి పుత్రులు అవధాని మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీ అష్టకాల నరసింహారామ శర్మ గారు మాత్రమే. ఉత్తాళం పీఠాధిపతి శాక్తేయ సరస్వతి అయినటువంటి ఉత్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారత స్వామి వారి సంపూర్ణ అనుగ్రహించినటువంటి శ్రీ అష్టకాల నరసింహారామ శర్మ గారు నాకు తండ్రి సమానులు. మా నాన్నతో కలిసినటువంటి సహాధ్యాయి. మొదటి నుంచి కూడా దర్శనం పత్రికలో ఆరంభం నుంచి 2006లో ఆరంభించిన నాటి నుంచి ఇప్పటిదాకా వారి పద్యంతోనే దర్శనం పత్రిక యొక్క ప్రసారం ఆరంభమవుతుంది. వారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం, వారి సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదంతోనే వాళ్ళ పత్రికను కూడా కొనసాగిస్తున్నాము. అనేక ఒక 50-20 వ్యాసాలు వారు అడిగినా అడగకపోయినా ప్రేమతో అందించేటువంటి సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర జ్యోతిష మహాసభలో కూడా 2 సంవత్సరాలు అడగగానే ఆ సభలో కూడా వారు ఇచ్చేసి అధ్యక్షత వహించారు. ఇంతటి నడయాడే సరస్వతి అవతారం మన ప్రాంతంలో ఉండడం, అటు అవధానిగా ఇటు గొప్ప సరస్వతి ఉపాసకులుగా, సరస్వతి పుత్రులుగా మన ప్రాంతంలో ఉండడం యావత్తు తెలుగుజాతి చేసుకున్నటువంటి సుకృతమని కోరుకుంటూ ఇంతటువంటి పెద్దల సమక్షంలో ఈ డాక్యుమెంటరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రభుత్వాలను చూడాలని నేను ఇక్కడికి ఇచ్చేశాను. ఈ కార్యక్రమంలో నాకు మాటలు చెప్పే భాగ్యాన్ని కలిగించారు.
సహకరించినటువంటి పెద్దలకు శిరస్సుకి ప్రణామాలు అర్పిస్తూ వారి అనుగ్రహం నా మీద దర్శన పత్రిక మీద యావత్తు తెలంగాణ ప్రజల మీద ఉండాలని శిరస్సును కోరుతూ నిండు నూరేళ్లు ఆ కుటుంబం ఇలాంటి శాశ్వత సేవ కొనసాగించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. దర్శనకి అభినందనపూర్వక ధన్యవాదాలు అందజేస్తూ మన కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవ హరీష్ రావు గారు అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొనవలసింది. అక్కడ నుండి వాళ్ళకి వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఫోన్లు మెసేజ్లు వారి యొక్క తొందరలో వారు అర్థమవుతుందని ఇప్పుడు మనం రక్షకాల వారి అనుగ్రహం మాట్లాడాలని అతి తొందరలో ఈ కార్యక్రమంలో తీసుకున్నామని తెలియజేస్తూ ఈ ఇంత చక్కటి వేడుక జరుపుకోవడానికి కారణమైనటువంటి ప్రత్యక్ష సరస్వతి స్వరూపులు వారి సరస్వతి ఏమి రావాలే కాదు. ఒకవైపు నిలబడ్డ సరస్వతి మాత యొక్క విగ్రహం, ఒకవైపు ఆ నిలబడ్డటువంటి విగ్రహం రెండు చూస్తే నాకు అమ్మగారు వాడే కనపడతారు. వాడే సరస్వతిగా మారినటువంటి మహిళలు ప్రపంచ అంతరాలు అనుగ్రహం చేయవలసిందిగా ధన్యంగా ప్రార్థిస్తుంది. ఆత్మీయులు అందరికీ నమస్కారం. ఎందుకంటే చూసేవాళ్ళు 40 ఏళ్ళు కాలం ఎక్కడ గారు మా దేవాలయం గురించి ఎలక్షన్ చేసి ముందు ఒక చిన్న యాసెట్ చేయించారు. అక్కడ రామ్మోహన్ మరియు గోపనాథ్ శర్మ నిర్వహించారు. ఆ తర్వాత ఏ కాలమైనా కూడా నాకు అలానే కావాలని నేను కోరుకోలేదు. ఈ డాక్యుమెంటరీ కూడా నా కోరిక కానే కాదు, అది సమగ్రము కానే కాదు. ఎందుకంటే ఆయన ఎంత శ్రమపడ్డా సాంకేతికంగా ఆయన ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికమైనటువంటి అవసరాలు చాలా ఉంటాయి. అన్ని తీర్చే శక్తి నాకు లేదు. దాని వరకు అడిగే ఓకే నాకు లేదు. నేను అడిగితే ఇబ్బంది వాళ్ళం లేదు, కానీ అడిగే శక్తి నాకు లేదు. అంటే నేను మిమ్మల్ని అడగకుండానే చేస్తే ఏదో కొందరు వాళ్ళతో మాట్లాడి ముందుకు వచ్చి ఆ డబ్బు సహాయం చేయడం ద్వారా ఈ వ్యాక్సినేషన్ చేస్తుంది. కనుక వారి పేరు ఈ సమయంలో గుర్తు చేయడం చాలా ముఖ్యమైన విషయం. ఆచార్య డిటివి నరసింహాచార్య గారు ఆ యజ్ఞ సేవా సమితికి అధ్యక్షులుగా చాలా కాలం ఉన్నారు. తర్వాత డిటివి ఆనంద కుమార్ గారు వారి కుమారులు అధికారం ఉంటారు, వారు కొంత డబ్బులు పంపించారు. ఈ విజయం అంజయ్య గారు, ఈ కొడుకు నాగరాజు పేరుంట గారు, సరిగొప్ప జైవన్ విట్టపల్లి గారు, రామాయణ ఇమ్మడి శ్రీనివాస్ గారు, వాళ్ళందరూ కలిసి దీన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళ ప్రయత్నానికి ఇది సరిపోదు, కొంచెం కావాలని అడిగే శక్తి నాకు లేదు. ఇదే కాదు, మా దేవాలయానికి ఎవరు ఏది ఇచ్చినా అది సరిపోదు, ఇంకా వేరే కావాలని అడిగే శక్తి కూడా నాకు లేదు. వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే అడ్జస్ట్ అయిపోయే కట్టాలే, లేకపోతే మనం దాన్ని మళ్ళీ అడిగే సమస్యలు. అయితే కాలాతీతం అవుతున్నాను కనుక నా గురించి ఏమి చెప్పవలసి వస్తే ముందు మీకు ఓపిక అనేది ఉండదు. అదే పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అంతా ఉంటే చూశారు, ఇంకా నేను చెప్పాల్సింది కూడా ఏమి ఉండదు. అయితే చట్టాలు నచ్చుకి వినిపిస్తారు. ఎందుకంటే ఎక్కువ చెప్పినా నేను చెప్పినట్టుగా ఉండదు, ఎక్కువ చెప్పినా నేను చెప్పినట్టుగా చెప్తాను. చట్టాలు చెప్తాను. మాన్య ముఖ్యమంత్రి గారు
జగన్మోహన్తో పోటీ చేసే సందర్భంలో దేవాలయంలో వచ్చి గదిలో కూర్చొని అందరూ జగన్మోహన్ గారే గెలుస్తారంటున్నారు, నేను గెలుస్తానో లేదో మీరు చెప్పాలి అని. అంతేగాని మీ జీవితంలో మనుషులకే ఇంకే ఎన్నికైంది, ఇప్పుడు మీరు వెనక వచ్చి మీ జీవితంలో ముందుకు రావాలని చెప్పారు. తప్పనిసరిగా మీరు మంచిగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మీరు వెంటనే పోటీ చేయండి. అక్కడ ఎక్కువ ఉన్నా సరే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా వాళ్ళ ఎవరో మీరే గెలుస్తారని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు గెలిచినారు. వారిని కలవడానికి మా అభిమాన సినిమాని ఎంతోని కలిసి హైదరాబాద్ వెళ్ళారు. ఇది ఆ వెళుతున్న దశలో వాళ్ళు చంద్రబాబు నాయుడు కలవడానికి బయలుదేరే ప్రయత్నంలో ఉన్నారు. దానికి స్వాగతం చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న కాన్స్టేబుల్ గారు ఏమన్నారు, చాలా వెళ్ళిపోతున్నారని తొందరగా వాళ్ళు చెప్పులు చదువుతున్నారు, నేను చెప్పులు నిలుస్తున్నాను నా ఇద్దరు మధ్యలో ఉన్నారు సందర్భాలు. ఆ విధంగానే వాళ్ళు ఆడినారు నా కొరకు. తర్వాత మాల వేసి చేసినాం, అభినందన చెప్తున్నాను. అదే వారు కూడా నేను వెంటనే చంద్రబాబు గారిని కలవాలి అంటే నేను ఉండలేకపోతున్నాను, నన్ను చదివించాలని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇలాగైనా జనార్దన్తో చెప్పాను, మీరు ఇంగ్లీష్లో వస్తున్న పోతున్నారు, మీకు ఇంగ్లీష్లో రాదు అని చెప్పి. మీరు ఇంగ్లీష్లో రాదు, 2.5 సంవత్సరాల వరకు వారికి ఇంగ్లీష్లో వస్తే నేను చదవగలుగుతుంటాను. ఆ మాట అరుణాచలంగా అయ్యో మనకి విషయం ముందు చెప్తే బాగుండేది అంటే, అదే ముందు చెప్పే అవకాశం వస్తే లేకపోతే లేదు. కానీ అప్పటి పరిస్థితుల్లో 2.5 ఏళ్ళ వరకు వారు ఇంగ్లీష్కి రాదు. అప్పుడు మెదక్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా కేసీఆర్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఇంగ్లీష్కి ఉందని వ్యతిరేకించడంతో అది 2.5 సంవత్సరాలు ఆగింది. 2.5 సంవత్సరాల తర్వాత నిజానికి కూడా చంద్రబాబు నాయుడికి కేసీఆర్ మీద చాలా అభిమానం, చాలా ఇవ్వదగిన వాడు. కానీ పరిస్థితులను బట్టి 2.5 సంవత్సరాలు ఆగిపోయింది. అప్పుడు ఎన్ఆర్ రాజయ్య గారికి మరియు కేసీఆర్ గారికి మెదక్ జిల్లాలో ఇద్దరిని మంత్రులు ఇచ్చారు. ఆ తర్వాత రాజయ్య గారిని కాల్ చేసి ఎంపీగా నిలబెట్టారు. మొత్తం జిల్లా సరే సరే అప్పుడు ఏం చెప్పాను, ఆ హనుమాన్ సాక్షి అది ముందే చెప్పాను, వాళ్ళకి ఇంగ్లీష్కి రాలేదు. సరే రెండో అంశం ఒకటి చెప్పాను, తెలంగాణ ఉద్యమం ఆరంభించిన నాటి నుంచి కేసీఆర్ గారు ప్రత్యేకించి నన్ను కలవలేదు. ఆరంభించినప్పటి నుంచి అప్పుడు ఒక మాట చెప్పాను, ఏదో అందరికీ ఏం చెప్పానంటే 2012 వరకు తెలంగాణ రానే రావు అంటే 2004లోనే చెప్పాను. 2012 వరకు తెలంగాణ రానే రావు, తెలంగాణ నరక ఆరంభం 2012 నుంచి ఉంటుంది. ఆ తర్వాత వారి వారి కారణాల కోసం తర్వాత రావచ్చు, కానీ తెలంగాణ వస్తుందనేది మాత్రం సత్యం అని అప్పుడు చెప్పడం జరిగింది. ఇలా ఇది నా జ్యోతిష్యానికి సంబంధించి ఒక పట్టుదల అన్నారు. పట్టుదల గురించి మా నాన్నగారు ఈ గురించి కోపడితే సుమారు 60 ఏళ్ళ నుంచి నేను టీ రాలేదు. అలాగే కొన్ని సందర్భాల్లో నేను భోజనమే మానేయాల్సి వచ్చింది. 1990 నుంచి ఇవాళ నేను భోజనం చేయలేదు. ఈ పట్టుదల కూడా కొన్ని అనిపిస్తున్నాయి, కొన్ని పనులు అనిపిస్తున్నాయి. తర్వాత సాహిత్య విషయంలో కూడా అనేకమైన దర్శనలు ఎదుర్కొంటున్న సందర్భంలో నారాయణ చేతిలో ఈ కుమార్ గారు నచ్చిన వారి అవధానం రాకపోతే, ఎవరు అవధానం చేసేవారు లేకపోతే నన్ను గదిలో కూర్చొని దర్శన వహిస్తామని పద్యాలు రాసుకొని అదే వేదికలు చదవండి, మా పరువు నిలబెట్టండి అని ప్రార్థించాడు ఏమో నరసింహాచార్య గారు. అంటే నేను కానీ నా జీవితాంతం మాట ఒకవేళ నేను అట్లా చేస్తే ప్రతివారం నన్ను ఏమవుతుందంటారు, ఎక్కువ వారం ఉంటుంది వారు వాళ్ళ అవమానం చేయడమే. చేస్తే ఇదేమైతే మళ్ళీ చేస్తాను, కాకపోతే ఇది చెప్తున్నాను. నేను పట్టుదలతో ఉన్న సమయంలో ఉదయం సరే మధ్యాహ్నం సరే వచ్చిన అవధానాన్ని రాత్రికి వాయిదాలు వేసి రాత్రికి కావాల్సిన కవి సమ్మేళనాన్ని మధ్యాహ్నం వేయించారు. ఇట్లా నా ఉద్దేశం ఏంటంటే కవి సమ్మేళనంలో 50 మంది చదవమంటే 100 మంది చదువుతారు. ఆ చదివే 50 మంది 2 కవితలు చదువుతారు. మళ్ళీ మనసుకోవడం ఒక్కొక్కసారి మరోసారి చదువుతారు. అంటే విసుగు వచ్చి అవధానంగా అడగదని నాకు ఆ సందర్భంలో ఆపితే వెంకటరెడ్డి గారు ఒక మాట ఏమన్నారు, ఇంత ఖర్చు పెట్టి మేము సభలు పెట్టిస్తే ఒక్కడు అవధానం చేయలేదు, ఆయన రాకపోతే ఇంకెవరు మీరు అందరూ స్పీకర్ అని అడిగారు.
పూర్తిగా దాన్ని తెలుసుమని ఆయన ఒక మాట ఆయన భాష ఇంతమంది పండుతున్నారు అవధానం లేదంటే నేను లేచి నేను చేస్తానంటే ఆ అవధానమే వాళ్ళ ఆలయం అవధానాల ద్వారా వచ్చిన సమాధానం దొరకకుండా ఏ దొరల్ని పోరాటంలో రేపు ఈ వెనుకను నిలదీయగల కూర్చుని వేదికను బడి పంతులకు అసాధ్యమేది అని తెలుపనుకున్న సావధాని అభిరంగాలను ఇది నా పట్టుదలకు నిదర్శనం. అట్లాగే అక్కడ వచ్చిన వారికి భోజనం పెట్టలేని పరిస్థితిలో నలుగురికి వంట చేస్తే ఆ రోజు 16 మంది వచ్చారు. అప్పుడు వాళ్ళు వచ్చి పూజారి ఎట్లా ఇంతమంది వచ్చారంటే నేను అందులోంచే పెట్టినాను, అందులోంచే పెట్టి అందరూ కూడా మేము ఇలా తిన్నాం. 16 మంది మళ్ళీ మేము అప్పుడు అమ్మవారు పట్టణంలో వచ్చి నీకు ఇచ్చిన శక్తిని వృధా చేసుకున్నావు, నీ ఇద్దరికి పెట్టవలసిన బాధ్యత నీకు లేదు, వాళ్ళ కొరకు ఇస్తే నీ మాట నిలబెట్టాలని నేను వారికి అక్షయం చేశాను అన్నాన్ని చెప్తే అక్కడి నుంచి భోజనం చేయాలని అనుకున్నాను. ఇక్కడ భోజనం పెట్టకుండా ఎవరికి భోజనం చేయాలనుకుని 35 నుంచి నాటి వరకు భోజనం చేయకుండానే జీవితాన్ని గడుపుతున్నాను. ఏమిటి అంటే ఆ పట్టుదల ఒకవేళ నాలో లేకుండా ఉంటే ఇవన్నీ నేను సాధించగలిగేవాడిని కాదు. అలాగే ధ్వజస్తంభం విషయంలో కూడా దేవాలయం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో దేవాలయం రాయిగా నేర్చుకుని మీకు కావాలి. అట్లాగే ప్రపంచంలో 3 అవధానాలు ఒకే రోజు చేయాలి అంటే సాధ్యమైన ఆనంద ఏ సాధ్యమవుతుంది 3 అవధానాలు కనుక ఆ ఉన్నటువంటి పట్టుదల ఒకరికి బాధ కలిగించిన ఇతరులకు బాధ కలిగించిన నాకు ప్రతి సాధన పాఠాలలో కొన్ని అంశాలు కూడా నాకు ఉపయోగపడుతుంది. మన నాన్నకు హరీష్ రావు గారు ఒకసారి నామినేషన్ చేశారు. వాళ్ళేమో ఒక 3 రోజులు నామినేషన్ చేసి మా సత్యనారాయణ గారు చెప్పారు, హరీష్ రావు గారు ఈ రోజు నామినేషన్ చేస్తే ఓడిపోతారు, అంటే ఏ రోజు లేని నామినేషన్ చెప్పాను అని మా కాజీపేట సత్యనారాయణ గారు చెప్పాను. నేను వాళ్ళు 2వసారి మళ్ళీ ఏదో చేసినా వాళ్ళు వేశారు. అప్పటి నుంచి వాళ్ళు ఇప్పటి వరకు విజయ పరంపరలోనే కొనసాగుతున్నారు. తర్వాత హరీష్ రావు గారు ఎక్కడ కనిపించినా, ఏ పెళ్లిలో కనిపించినా, నేను ఎక్కడ ఉంటున్నా నా దగ్గర సపోర్ట్ చేస్తారు. ఎక్కడ ఉన్నా సరే నేనే వారికి కొంచెం దాక్కునే ప్రయత్నం చేసుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రేమయాలని అడగలేదు, ఇంకని దూరంగా ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు, నేను ఎందుకు కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు, నేను ఇష్టం కదా వీడియో హైదరాబాద్లో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళంతా వచ్చి ఆ కాంపౌండ్ వాళ్ళు ఎందుకు కడుతున్నారు ఇస్తాం కదా అన్నారు. అంటే నేను మీరు కట్టించిన దానికంటే నేను కట్టించిందే చాలా ఏడుంటుందండి అన్నాను. 10 గదాలకు 1 సంవత్సరానికి 20 గదాలకు 1 సంవత్సరం కట్టుకున్నాను. కానీ ఎందుకంటే వాళ్ళకి వచ్చే ఉంటుంది, ఎవరైనా కావాలనుకుంటారు కానీ వద్దనే వాళ్ళు ఉంటారు. చాలాసార్లు ఏదిస్తానా వద్దనే తప్ప కావాలని. ఒకసారి నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మగారు మీరు ఎప్పుడు మా ఇంటికి రావుతారు, ఎప్పుడు రావట్లేదు, మీకు వస్తే ఎవరో ఉంటారో మీకు తగిన సన్మానం కానీ మర్యాదగా జరగదు, మీకు ఏ అవసరం నా ఆధార్ తీసుకొని కానీ మాకు చెప్తారు తప్పనిసరి మీకు అన్ని పనులు నేను చేస్తానని హామీ ఇచ్చారు నాకు. అయినా కూడా నేను ఎన్నిసార్లు వచ్చానో వాళ్ళ దగ్గరికి అది తెలుసమ్మా. నా జీవితంలో మొదటిసారి ఒక మెసేజ్ పెట్టా, రోజు వెళ్ళిపోయిందండి, ఈ రోజు నేను 10 రోజుల్లో చేయించగలరా అని ఒక మెసేజ్ పెడితే సరిగ్గా ఒకటే రోజులో కాలువ మొత్తం చేయించారు. ఒకటే ప్రోగ్రాం అది ఒకటే రోజు మెసేజ్ ద్వారానే ప్రోగ్రాం. ఇదంతా కూడా పట్టుదల ఉండడం తప్పు అని అనుకునే వారికి అది తప్పు కావచ్చు, కానీ ఆ పట్టుదల నాకు అన్ని కార్యక్రమాల్లో విజయవంతం చేసింది. రాత్రి పగలు భయము అనేది ఏమీ లేకుండా ఏ కార్యక్రమాలైనా చేయించగలిగారు. దేవాలయ శంకుస్థాపన చేసినప్పుడు దీపం అందించగానే ఆడిపోయింది. అప్పుడు మా గురువు గారు ఏమన్నా పెద్ద దీపం ఆడిపోయిన మళ్ళొకసారి పంపిస్తే మళ్ళోసారి ఆడిపోయింది. 3వసారి అందిస్తే 3వసారి ఆడిపోయింది. 4వసారికి ఏదో దీపం ఆడిపోతున్నానంటే ఇందులో
అనుకున్నారు. దేవాలయ నిర్మాణం పూర్తయ్యేసరికి ఇంటికి వెళ్ళిపోతారు. అంటే 4వసారి దీపం ఆరిపోతే ఆలయాన్ని మానేద్దామని చెప్పారు. అప్పుడు మా గురువు గారు ఆ దీపాన్ని 7 గంటలు కాపాడినారు. అంటే విపరీతమైనటువంటి గుడిగాల్లో ఆ దీపం పోలేదు. ఆ రోజు సుమారు 7 గంటలు దీపం ఆడకుండా ఉంది. అప్పుడే అడిగాను మా గురువు గారిని, ఏమైనా తెలుసుకోవాలని అంటే నువ్వు దీపం ఆడిపోతే గుడి ఆపేస్తా అన్నావు కనుక ఆ దీపాన్ని కాపాడుతున్నాను. నిజానికి దీపానికి వారు 2 గజాల దూరం ఉంటున్నారు. అది ఎట్లా కాపాడతారు అంటే వారి శక్తి అటువంటి. నేను మా గురువు గారితో కూడా ఉపదేశం చేసినప్పుడు ఈ మంత్రం మీకు ఉపయోగిస్తున్నాను, ప్రతిరోజు మీరు చాలా గొప్పవాళ్ళు అవుతారని చెప్పాను. ఒక్కరోజు నాకు మీరు కాకపోతే ఎట్లానండి అన్నారు. చేయకపోతే పాపం అవుతుంది అంత తప్పనిసరి చేయాలన్నారు. నేను పాపమయ్యే మంత్రం నాకు చేస్తే పుణ్యం రావాలి, అంటే నేను పాపం వచ్చే మంత్రం నాకు అవసరం లేదు. నాకు భక్తి ఉన్ననాడు చేస్తా, లేకపోతే చేయండి, ఇష్టమైనప్పుడు లేదు చేయలేదు. ఆ రకంగా అలాగే మరపడగలో సంతానం అధికారులు మా దేవాలయం కుంగిపోతుందనేటువంటి సందేహంతో అన్నాశ్రమం రమ్మంటే కుంగిపోవడం కాదు, పైన ఉన్న మెట్టంగా పట్టుకుని వచ్చింది. ఇక్కడ ఉన్న పుస్తకం చేస్తే ఈ దేవాలయం చాలా అభివృద్ధిలో వస్తుంది, తప్పనిసరిగా చెప్పడం జరిగింది. సరే ఆయన చిరంజీవి అయినా కూడా నాకు సమానమైన దీంట్లో దేవాలయం నిర్మించారు. నేను ఒక దేవాలయం నిర్మించడమే కాదు, ఇప్పటికీ 180 దేవాలయాలకు ప్రతిష్టం చేయించారు, 175 అవధానం చేశారు. తర్వాత 412వ ఇంటి దాకా ఛత్తీస్గఢ్లో చేస్తున్నాను. అస్సాంలో రోజుకొక హత్య జరుగుతుంది, ఇది దేవాలయం. అక్కడ కూడా భయపడకుండా వెళ్ళి అస్సాంలో కూడా యజ్ఞం చేసి వచ్చాను. ఎక్కడికి వెళ్ళినా అక్కడ మాకు బంధువులు వస్తారు, ఆత్మీయులు వస్తారు, ఏ కార్యక్రమానికి ఆటంకం లేదు. ఆ యజ్ఞాలకు 10 మందిని సంతాడి అలవాటు కాదు లేదు. ఎవరైనా ఒక్కరే చేయాలి, అయినా ఒక్కరే చేయాలి. అక్కడ శక్తి ఉన్న వారే ముందుకు రావాలి అని చెప్పి ఇప్పటికీ 410 యజ్ఞముల వరకు పూర్తయినాయి. ఇంకా 2 యజ్ఞాలు ముందు జరగవలసినాయి. అయితే 412వ యజ్ఞం ఛత్తీస్గఢ్లో మహామాయ మందిరంలో సెప్టెంబర్ 15వ తేదీ నాడు నిర్వహిస్తున్నాము. యజ్ఞాలతో ఇటు కాశీ నుండి హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు, రామేశ్వరం వరకు, అటు తూర్పున అస్సాం నుండి పడమర సోమనాథ్ వరకు, ముంబై వరకు కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని పుణ్యక్షేత్రాలను రక్షింపజేసేటువంటి ప్రణాళికలో సరస్వతి యజ్ఞాలు నిర్వహింపజేయడానికి మా ఉన్న ముందు పట్టుదలే కాదు. ఆ ముందు పట్టుదలే నాకు ఆ కార్యక్రమాలను చేసింది. అయితే ఒక్కటి ఇతరులను కష్టపెట్టడం కూడా కాదు, స్వయంగా నేను కష్టపడడం కూడా ఆ ముందు నాకు ఉన్నాయి. నేను భోజనం మానేయడానికి ఎవరిని మానేయమన్నారు, ఆ ముందు పట్టుదల నేను అధికారు గారు అక్కడ సత్రం భోజనం పెట్టారు. నేను అనుకున్న సత్రం అయిపోయింది కదా, ఇక భోజనం చేయొచ్చు కదా. నేను సత్రం కొరకు నేను భోజనం మానేయలేదు, 2 సార్లు భోజనం చేయొద్దనే అనుకున్నాను నేను, అందుకని చేయమని అప్పుడే చెప్పాను. అంటే ఈ రకంగా నాకున్నటువంటి పట్టుదల నాకు ఉపయోగపడదు. ఇంకా కోపము, ప్రేమ, ఈ 2 అంశాలు మనం తీసుకోవాలి. అంటే మన మీద చిన్న ఆరోపణలే, ఆరోపణలకు సమాధానం అయితే ఆ కోపం ఎందరికో మేలు చేసింది, ఆ ప్రేమ కూడా ఎందరికో మేలు చేసింది. నా కోపం వల్ల ఎవరికి అపకారం జరిగిన వారు లేదు. నేను మా అమ్మవారిని ఓడుతున్నాను, ఉపకారము లేని శక్తి ఒడ్డీపై లేకపోని అపకారం మనసు బుద్ధి అవలేదు రాని. నేను శత్రువులకు కూడా అపకారం చేసే స్వభావం నాకు లేదు. ఒకవేళ నేను కనుక వాటికి చెప్పించదలుచుకున్నా, కోపించదలుచుకున్నా కూడా అది తప్పనిసరిగా ఫలిస్తుందనే విశ్వాసం నాకు ఉన్నది. కానీ ఎవరిని కూడా నేను చెప్పించడం కాదు, మాట మాత్రం కొంచెం గట్టిగా ఉంది. అందుకే ఇప్పుడు దాదాపు కూడా అన్నా అదని హరీశ్రావు గారు వచ్చేలాగా రావాలనుకున్నావా అని అడిగాడు. అలానే అది అట్లాగే మా దగ్గరకు భక్తులు వస్తుంటారు. వస్తుంటే ఏం చేస్తారు, పరీక్ష అయ్యాలని నమస్కారం చేస్తారు అమ్మవారు. పరీక్ష పాస్ అయినాక మళ్ళీ రాదు.
పరీక్ష పాస్ అయినాక మళ్ళీ రాదు. అట్లాగే మీరు కూడా అక్కడ నమస్కారం చేసి ఎలక్షన్ వెళ్ళాలి, ఎలక్షన్ అయినాక మళ్ళీ అక్కడికి రాలేదు అన్నారు. ఒకవేళ నేను నిజమే చెప్పాను తప్పే అయ్యేదైతే నేను మనసులో ఉంచుకోవడానికి నా గుండె చాలా చిన్నది, అన్ని ఉంచుకునేటువంటి శక్తి నాకు లేదు. అదే వెంటనే దాన్ని అందిస్తాను. అదే పోకుండా ఉంటే తప్ప ఇబ్బంది నాకు ఎదుర్చేసాం అనేది ఉండదు. అది ఆలోచన కూడా ఆలోచన రావడం లేదు కదా, ఇది పట్టించుకోవడం లేదు కదా అనే ఆలోచన కూడా నాకు. అందుకని ఆ అమ్మవారి అనుగ్రహంతో అందరికీ మేలే జరగాలని కోరుకోవాలి. అన్ని కోణాల నుంచి కూడా కోపం నుంచైనా మేలు కదా. ఆ దర్శనం వెంకటరమణ ఫోన్ చేశాను వాళ్ళు, ఏమయ్యా నువ్వు వాళ్ళు వస్తున్నావు అంటే శుభాకాంక్షలు చెప్తున్నాను. ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి ఒక్కడే కాదు, ఎవరైనా చెప్తాడు. ఎదురు ఉన్నవాడు నువ్వు వాళ్ళ రాకపోతే నీకు నాకు ఇంకే సమాప్తి అని చెప్పాడు. ఆయన పరిగెత్తుకుని వచ్చాడన్నా. ఇంకేంటంటే ఏదైనా కూడా ఎప్పటికీ అపకారం చేసే ఉద్దేశం లేదు కనుక ఏది గట్టిగా మాట్లాడినా అది కోపం కిందికి కాదు, అది నిష్కపటం కిందికి భావించవలసిందిగా నేను కోరుతున్నాను. బాధ్యత ఆ రోజా అందరికి ప్రశ్నగా ఉన్నప్పుడు ఆ భవనపల్లి పోయే దారి బుర్రలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నానో అప్పుడు కూడా నేను అప్లై చేస్తాను. ఆ రోడ్డు నుంచి చేయగలిగితే ఆ కష్టాలు అప్లై చేశాను. మొత్తం మీద నేను రిటైర్ అయిపోయినాక రోడ్ అయింది. రిటైర్ అయిపోయినాక రోడ్ అయింది. కాకపోతే ఏంటంటే ఏది ఉన్నా కూడా మనసులో పెట్టుకోకుండా అనడమే తప్ప నాకు ఏ అంశం లేదు. అలాగే సమితి నిర్వహించేటప్పుడు కూడా ఆ అరుణాచలం కూడా చూపించాను. ఆ బావగారు చూపించాను. ఆ తమ్ముడు రామ్మోహన్ కూడా చూపించాను. స్వపక్షపాతము పరపక్షపాతము రెండు జరిగే నియమానికి అందరూ కట్టుబడి ఉండవలసిందే అనే కాఠిన్యమే తప్ప అంతకంటే ఏమీ లేదు. అందుకని అది కాఠిన్యం కింది పాలించవద్దు. తర్వాత ప్రేమ అనేది ఇంకో మనము నవ్య నవనీత సమానం పలుపు దారుణాఖండల చిత్తతుల్యం నిజంపుల విప్రులయందు అన్నాడు. అన్నయ్య గారు ఏమన్నారంటే ఇందు మనంపు నవ్య నవనీత సమానం. మనస్సు మాత్రం కొత్త వెన్నలాగా ఉంటుంది, కానీ పలుపు దారుణాఖండల చిత్తతుల్యం. మాట మాత్రము భయంకరమైన ఇంద్రుడి యొక్క వజ్రాయుధం వల్లనే ఉంటున్నాను. అది నన్నయ్య గారు చెప్పారు. అది నాకు ఉంటే తప్ప మీరు అనుకుంటే నేను మార్చుకునే ప్రయత్నం చేస్తాను. కానీ మీ నన్నయ్య గారు చెప్పారు కనుక మారే అవకాశం లేదు. మన జీవితం అంతా ఇలాగే కొనసాగవలసింది, ఈ పద్ధతులనే కొనసాగవలసింది. ఎందుకంటే నాకై ఎవరిని కోర సకలాంతమిగా మీకు శ్రీకాకుళం నుంచి ధనార్జనమునకు సౌకర్యము కల్పించిన సాకల్యము చూసుకోగలవు. నిశంకరం భవత్పూర్త ద్వైతాలోచన దక్కదక్కెల సమస్తం మీదుగా అన్నిటిగా చేయగలిగిన దానికి కనుక నేను చూపించిన దారిలో పోవడమే నా పని. నేను ఎవరికి నా కొరకు ఏం చేసుకోవడం. మన కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చెప్పారు, శర్మ గారు మీకు ఏం కావాలని అడిగారు. అంటే కరీంనగర్ నుంచి బస్సు వేయండి సార్ అన్నాను. అంటే మీకు మీ సొంత కోరికలు ఏం లేవా అని అడిగారు. అంటే మా సొంత కోరికలు ఉంటే మీరు మీ దగ్గర రావాలి. అంటే ఆయన మీరు మాడేటప్పుడు మర్యాద రావాలని చెప్పారు. అట్లాగే ఏ అంశంలో మాట్లాడినా ఉగాది పరిశ్రమైన సన్మానం జరిగింది హైదరాబాద్. ఉగాది సన్మానం జరిగితే మరి వాళ్ళకి ఏదో ఆరోగ్యం అనుకూలంగా లేక కొంచెం ఆలస్యంగా వచ్చారు. అందరితో సన్మానాలు చేయించారు. వాళ్ళు చేస్తారని వాళ్ళు చెప్పారు, ఇలా మీరు చేస్తారని నేను అనుకోకుండా వచ్చానని ఇక్కడికి ఎవరితో చేయించాల్సుకుంటే నేను ఇక్కడికి వచ్చేవాళ్ళని అడని కేసీఆర్ అనడం తప్పే కావచ్చు, కానీ మన ఆవేదన చెప్పడం తప్పు కాదు, మనకున్న బాధను చెప్పడం తప్పు కాదు. పెద్దవారి ముందు మన బాధను చెప్పుకోకపోతే అప్పుడు ఎవరితో చెప్పుకుంటాం? మనం ఎవరితో చెప్పుకోవాలి, వాళ్ళతో చెప్పుకోవాలి. అందుకని అప్పుడు ఉగాది పండుగ వదిలేకపోయిన సన్మానం చెప్తే నేను తిరుపతి కృష్ణారావు గారితో ఒక ఇంట్లో సన్మానం చేయించారు. ఆ ముఖ్యమంత్రి గారు సన్మానం చేసి ఆనందం ఉంటుంది, కానీ ఎవరో చేస్తూ ఉంటుందా అని అడిగాను. నన్ను క్షమించండి అన్నారు. ఇప్పటికీ క్షమించండి అందరూ చెప్పేస్తాను అలా అవుతున్నాను. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా జయశక్తి గారు ఈ యొక్క డాక్యుమెంట్ తీసుకుని అనే మాట చెప్పారు. ఇలా దానికి ఎంత అవుతుందో నాకు తెలియదు. డబ్బు విషయంలో నేను నిక్కచ్చిగా ఉంటాను. మీకు ఏమైనా ఎవరైనా ఇస్తే చేయండి, తక్కువ అయితే మీరే భరించాలని చెప్పారు. ఇంకేమో నేను ఇస్తాను గ్యారెంటీ లేదని చెప్పాను.
మన రవీంద్ర భారతికి అవధానం చేసినప్పుడు నన్ను అడగకుండా అవధానం మొత్తం చేశాడు. సుమారు 2.5 గంటలు అవధానం మొత్తం చేసి చాలా బాగా చేశాను సార్. నన్ను ఎవరు చేయమన్నారు ఆయన. ఇలా పట్టు మీకు ఎవరు ఇవ్వాలి? నాకు వచ్చిన సన్మానం మీకు ఇస్తాను, తక్కువ వరకు మీరు పని మీరు పడండి అంటే ఈ రకంగా కపటము లేకుండా మాట్లాడడం అని మీరంటే నేను సంతోషించేవాడిని, కానీ కోపం ఉంటుందని మీరంటే నేను కొంచెం బాధపడ్డాను. అందుకని నాకు కోపం అనేది లేదు. మీరు నన్ను చూసింది కోపాన్ని చూశారు, అంతేగాని కోపం వెనక ఉన్నటువంటి చిలకకుండా వెళ్ళరాదు, పాలు చిలకకుండా వెళ్ళరాదు. మర్యాద చేసి మీరు భక్తులాడికి కొంచెం వెన్న రావాలంటే మీకు ఒక కణం కూడా ఇంకా చిలుకవలసింది, ఖచ్చితంగా అవ్వాల్సింది. అటువంటి సమయంలోనే మనకు ఆ వెన్న మనం పొందగలుగుతాం. అందుకని ఏ అంశంలోనైనా కూడా నిర్దిష్టమైన వ్యవహారం ఉన్నప్పుడు, ఒకరిని అనవసరంగా దూషించవలసిన పరిస్థితి వచ్చినప్పుడు, నేను ఇవాళ మా పెద్దన్న గారి చెప్పాను, ఎలాంటి కార్యక్రమం వస్తావా అని అడిగాను. నాకు అన్న ప్రయత్నం ఏంటన్నా, అన్నా ప్రశ్న నాకు ఎందుకు చెప్పలేదన్నా, నేను ఇంట్లోపై చెప్తావా అంటే ఎక్కడికి పోకమన్నాడు డాక్టర్. డాక్టర్లు ఎక్కడికి పోకమన్నారు, ఏమి చెప్పమంటారు, ఏమిటంటే మా ఆత్మీయతను మా దగ్గర గారు అన్నారు. ఎంతమంది వస్తారంటే మీరు కనీసం 150 మంది వస్తారు చూసుకోమని చెప్పారు. ఇది నేను శాసించకుంటే వచ్చిన వాళ్ళే కదా, ఎవరైనా శాసిస్తే ఈ హాల్ సరిపోయేది కాదు. నేను ఖచ్చితంగా రావాలంటే ఈ హాల్ సరిపోయేది కాదు. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం ఎప్పుడో జరగవలసి ఉన్నది. అది సత్యసావు గారి యొక్క పెళ్లి జరగవలసి ఉన్నది కనుక చాలా కాలం ఉంది. వయసు కూడా తయారీ కూడా చాలా కాలం ఉంది. దానిలో పాపం నా ప్రెగ్నెంట్ గారు కూడా మొదలైంది. నేను ఇవ్వలేకపోయాను. అందుకని మనం చాలా కష్టపడి కార్యక్రమం చేశారు. చివరికి ఆవిష్కరణ విషయం కూడా ఇది నేనే చూసుకుంటానండి అంటే ఒప్పుకున్నాను. ముందే అయ్యే ఖర్చు వాడాలని నేనే చూసుకుంటాను అంటే దానికి ఏం చేయవలసిన అవసరం లేదంటే నేను అన్నాను, మన ఎమ్మెల్యే గారి దగ్గర మీరు అడగవలసింది అంటే, తర్వాత అందరూ తిరగవలసింది అంటే నేను చేయవలసింది ఏమీ లేదని చెప్పాను. సరే ఇక్కడ ఆవిష్కరణ అయిన తర్వాత చూద్దామని అనుకున్నాను. ఆవిష్కరణ గారు ఏమన్నారంటే ముందు చూసిన తర్వాత మనం ఆవిష్కరణ చేద్దామన్నా. అది మాత్రం కూడా నేను కాదనకుండానే అందరూ చూసే అవకాశాన్ని ముందు ఏర్పాటు చేసి ఈ యొక్క కార్యక్రమం, ఇది మీ కార్యక్రమం, నా కార్యక్రమం కాదు. నా గురించి డాక్యుమెంటరీ అక్కర్లేదు, నా గురించి డాక్యుమెంటరీ అక్కర్లేదు. కాకపోతే నేను చేసినటువంటి సేవకు ఈ డాక్యుమెంటరీ అందరికీ ఒక అర్థం ద్వారా కనిపిస్తుంది అనేటువంటి ఒక ఆశ తప్ప అంతకంటే చేయలేదు. ఇందులో మా దేశం గారు చాలా కృషి చేశారు. నిజంగా డాక్యుమెంటరీ తీయడానికి పడ్డ శ్రమ కంటే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం చాలా ఎక్కువ కష్టమైనది. ఎందుకంటే అందరికీ ఇవ్వాలి చాలా కష్టం. అంటే సభ అంటే 6 నెలలు ఒక ఆనందం, కానీ సభ జరగాలంటే 6 నెలల దాకా సభ ఏర్పాటు. అందుకని ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడం అది కూడా అన్నాను. నేను సభ ఏర్పాటు చేస్తున్నాను, మీరు వస్తారా అని అడిగాను. మీరు వస్తారా ఏర్పాటు చేస్తూ వస్తారా, దానికి ఏం కావాలో నేను బాగలేదు. సరే అందులో కొన్ని అక్షరాల తప్పులు కొన్ని విచారణ చేస్తాను, ఉంటే ఉండవచ్చు. వాటిలో మనం ఏం చేయాలి, అక్కడ తెప్పించాను వాళ్ళు ఏదో కొన్ని పొరపాటు చేసుకుంటారు, అలాంటి కొన్ని ఖచ్చితంగా ఉండిపోతుంటాయి. అందుకని వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని చేస్తే తర్వాత అమ్మవారి యొక్క దేవాలయం అందులో కొన్ని భాగాలు తీసుకొని దేవాలయం గురించి తీసుకొచ్చిన కార్యక్రమం చేశారు. అయితే ఇది ముందు క్యాసెట్ వాళ్ళు చెప్పారయ్యా, ఇది చాలా గొప్పగా పనిచేశారు. అది 2 క్యాసెట్లకు ఒకే రంగు వేశారు, ఏ క్యాసెట్ లేదు. అంటే ఇలా వేయడం ఒకటి మీ ఆలోచన రాహిత్యానికి కారణమని వారికి కూడా సలహా ఇచ్చారు. అంటే వేరే కలర్ ఉంటే తొందరగా కనిపించాను, అది నా పోతలేండి అన్నారు. అంటే ఇప్పుడు ఏదేమైనా మా దేశం గారు నన్ను ఒక రూపం దేవాలయానికి ఈ యొక్క డాక్యుమెంట్ రూపంలో తీసుకొచ్చి దాన్ని శాస్త్రదత్వం తేవడానికి వాళ్ళు ప్రయత్నించారు. వారి యొక్క సేవకు, వారి యొక్క దృష్టికి వారి మంచి ఆశీర్వాదం ఇస్తూ నాకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని అనుకుంటున్నాను. అంతకంటే నేను చెప్పవలసిన చాలా ఉన్నాయి. నేను మాట్లాడితే మీ ఉద్దేశం ఏం సరిపోదు.
ఎందుకంటే వారితో మనం ఎంతసేపు మాట్లాడుతుంటే అంతసేపు మాట్లాడాలి. కానీ నాకు అలవాటు దేవాలయం ప్రత్యక్ష అయినప్పుడు 7:30 గంటలు నిలబడి మాట్లాడాలి. అట్లాగే హైదరాబాద్లో ప్రపంచ సభలో ఒకటే గంటలో అవధానం కావాలంటే 55 నిమిషాల్లో అవధానం పూర్తి చేశారు. అది ఎంత సమయం ఇస్తే అంతే మాట్లాడాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా పరీక్షించి 3 నిమిషాలు మాట్లాడిందంటే 2.5 నిమిషాలు ముగిస్తారు. ఆ క్రమశిక్షణ మొదటి నుంచి నన్ను చూసే మా యొక్క అటెండర్ వెళ్ళగొట్టేవాడు, గడియాలను చూసేవాడు కాదు. నన్ను చూసి సాగుతున్నాయని వెళ్ళగొట్టాలి. అట్లా జీవితం గడిపినాను నేను. ఎవరికి కలవకుండానే జీవితం గడిపినాను కనుక ఈ జీవితం జగమంతంలో వచ్చింది. ఈ జగమంతంగా ఇలాగే నడవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. ఈ ముగింపుగా ఒక మాట మాట్లాడాలి కాబట్టి మాట మాట్లాడకుండా కేవలం ఒక పద్యాన్ని చదివి మాత్రమే ముగిస్తాను. ఈ పద్యం కూడా కొద్ది కాలం క్రితం వారి ఫోటో ఫేస్బుక్లో వచ్చింది. ఉన్నటువంటి రూపం ఫేస్బుక్లో వస్తే ఒక మిత్రుడు అడిగినాడు, ఈ ఫోటో వ్యాఖ్య అయింది, వీలైతే ఒక పద్యం చెప్పండి అని అడిగాడు. అప్పుడు నేను రాసినటువంటి పద్యం ఇది. చల్లని మానసం సహజంత విభాసిత ఫలభాగము కళ్ళ వెలుగుగనట్టి నయగా సమర్పిత దీర్ఘ దృశ్యుడు తెల్లని జంతకానికి సమీర మహోజ్వల మందహాసము ఎల్లువడైన తెలుగు వలె వెలిగేడు రూపము వెలుగుతాడు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఉపన్యాసంలో చెప్పినారు. ఎందుకని కొంత ఈ పద్యంలో మీకు అర్థమవుతుంది. కళ్ళ వెలుగుగనట్టి నయగా సమర్పిత దీర్ఘ దృష్టి ఆ గొప్ప దాకా దాన్ని ఎంతో దీర్ఘ దృష్టి ఉంటుంది. ఎందుకు చెప్తా దాన్ని బహుశా నేను అనుకుంటా ఆ అభ్యర్థం తీసేప్పుడు కూడా నా జీవితంలో నేను ఒక జిల్లాలని పునరుద్ధరించేందుకు అక్కడికి దయచేసినేమో అనిపించింది తర్వాత కాలంలో. కాబట్టి వారి ఆశీస్సులు మనందరి మీద చల్లగా ఉండాలని ఆశిస్తూ ఈ డాక్యుమెంటరీని ఎంత అందంగా తీర్చిదిద్దినటువంటి జయశిల్పి గారికి, దర్శకుడు జయశిల్పి గారికి జ్ఞాపికను చేయవలసిందిగా నేటి కార్యక్రమం ముఖ్య అతిథి గౌరవనీయులు హరీష్ రావు గారిని కోరుతున్నాను. మరొక 2-3 నిమిషాలు ఈ కార్యక్రమం ముగుస్తుంది. మనం అందరం ఊరికే కూర్చోవడం కాకుండా చప్పట్లతోనే అభినందించాలి. చప్పట్లలో ఉన్న ఒక మహత్యం చెప్తాను. ప్రపంచంలో ఏ దేశం భజన అనేది మనకున్నది. భజన ఎందుకు పెట్టారు మనవాళ్ళు అంటే ఈ వేళ్ల చివరిలో ఉండేటటువంటి రక్తనాళాలు విడుదల ప్రెషర్ జరిగినట్టయితే ఆ వెనుకకు రక్తం పరిగెత్తి గుండెపోటు రాకుండా ఆపుతున్నారు. తప్పట్లలో ఇంత రహస్యం ఉంది. అంటే గట్టిగా తప్పట్లు కొడితే మనకి చాలా మంచిగా చెప్తూ ముందుగా హరీష్ రావు గారు వారు అట్టకాల సత్కరించి ఆశీర్వదిస్తున్నారు. నిన్నటి వరకు వారు ముఖ్యమైన మంత్రి, కాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడుపుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి, వారికి సంపూర్ణమైనటువంటి అమ్మవారి కటాక్షం ఉండాలని చెప్పని ఆకాంక్షిస్తూ, అదేవిధంగా నేటి కార్యక్రమ విశిష్ట అతిథి చైర్పర్సన్ శ్రీమతి రేలేటి రోజా శర్మ గారికి సత్కారం జరిగి, అదేవిధంగా రేలేటి రాధాకృష్ణ శర్మ గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రాజవంశీ గారు ఒకసారి మాతృమూర్తి శాంతారత్న గారు నిలబెట్టి రావాల్సిందిగా కోరుతున్నాం. అష్టకాల వారి దంపతులకు
ఇప్పుడు ఈ ఫిల్మ్ డైరెక్టర్ నైతిక గారు మాటతో తమ స్పందనను తెలియజేస్తారు. కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పండుగ విశిష్ట కార్యక్రమం గారికి రాజకీయ గారికి నరసింహారావు వారి లోపాటించిన అమ్మగారు సభ్యులు అందరూ అందజేయాలి. వారికి తరఫున నిర్మాణాలు అమ్మవారి భక్తులకు నమస్కారాలు. అద్భుతంగా భావిస్తున్నాను. భవిష్యత్తులో ఎన్ని దాని ఇప్పటివరకు చేశాను. భవిష్యత్తులో ఎన్ని చేస్తున్నారని ఈ మాత్రం భవిష్యత్తు అవసరంగా ఉంటుంది అనుకుంటున్నాను. భావిస్తున్నాను. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడాలని సందర్భంగా డాక్యుమెంటరీని సమర్పించినటువంటి జైన్ గారికి సన్మానం చేయవలసిందిగా కార్యక్రమం ముఖ్య అతిథి వందన సమర్పణ శ్రీ అక్షగాల విద్యాభ్యాస పరిషత్ గారు అక్షగాల వారి దేశం నమస్కారం. ఈ కార్యక్రమానికి పరంగానే తన సమయాన్ని చూసినటువంటి శ్రీ ముఖ్య అతిథి శ్రీ గణేష్ అభిరావు గారికి, తర్వాత శ్రీ అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించినటువంటి మామగారైనటువంటి చెప్పాల అరుణాచమ్మ గారికి, తర్వాత వేరేటి రోజాచమ్మ గారికి మరియు రాధాకృష్ణ మామ గారికి, సర్వేరు రాజనాథ్ గారు మున్సిపల్ చైర్మన్ గారికి, ఈ డాక్యుమెంటరీకి ఐడియా ఇచ్చినటువంటి శ్రీ ఇంజనీర్ గారికి, అట్లానే దీన్ని ఇంత బ్రహ్మాండంగా చిత్రీకరించినటువంటి మీరు జరిగింది చాలా కష్టాలు పడ్డారు. మమ్మల్ని పనిచేయడానికి కూడా చాలా కష్టాలు పడ్డారు. చాలా సమయాన్ని వెచ్చించి తీసుకొచ్చారు. కానీ దర్శనం వెంకటరమణ గారికి, మిగతా అందరికీ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ఈ మా అక్షరాల కుటుంబం తరఫున మరియు జైన్ తరఫున కృతజ్ఞత అభినందనలు తెలుసుకుంటూ